శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామహతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నహతయామనమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యముచ్యుతపదాంబుజయుగ్మరుగ్మ వ్యామోగతస్తజితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్తధికైకసిన్ధోః రామానుజస్య శరణో శరణం ప్రపద్యే మాతాపితా యువతయగాస్తనయా విభూతికి సర్వం యతేవ నియమేన మతన్మయానాం ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్తతంగ్రీకులం ప్రణమాయి మూర్ధనా భూతం చరస్య మకటాప్రియ భట్టనాథ శ్రీ భక్తిశార కులశేఖర యోగి వాగాన్ తత్గ్రేణ పరకాల యతీంద్రమిష్టాన్ శ్రీమత్పరాంకుశమనిం ప్రణతోస్మి నిత్యం மின்னந்திருவாய்மொழி பிள்ளை தான் உபதேசித்த நீர் தன்னின் கடியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசிரத்தினவாள தன்னை தன்னைக்கு தன்னில் தெரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. எண்ணரும் சீர் பொய்கை முன்னோர் எவ்வுலகில் தோன்றிய ஊர் வண்ணமிகு கச்சிமல்லை மாமயிலை மன்னியில் நீர் தேங்கும் குறையலூர் சீர்கலியன் தோன்றிய ஊர் ஓங்கும் உறையூர் பானனூர். ఈ పాసురం అనేది ఉపదేశరత్నమాలలో ఉండే ఆశ్చర్యమైన పాసురం. ఇది 30వ పాసురం. ఎన్నరం సీరు పైగై మున్నూర్ అని పాసురం. ఈ ఉపదేశరత్నమాల అనేది మన శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా ముఖ్యమైన గ్రంథంగా పెద్దవాళ్ళు దీన్ని పొందుతారు. ఏమంటే సంప్రదాయంలో అర్థాలన్నీ దీంట్లో ఉంటుంది. సంప్రదాయంలో ఏమేం చెప్తారు అదన్నీ ఈ ఉపదేశరత్నాల్లో పరిపూర్ణంగా అనుగ్రహం చేసే స్వామి మనవాళ్ళ మామూలు. అది కాకుండా దీంట్లో ఇంకోటి పెద్ద విషయం ఏమంటే మనకి ఆళ్వార్లు ఆచార్యులు తిరునక్షత్రం కానీ వాళ్ళ నెలలు కానీ వాళ్ళు అవతారం చేసిన క్రమమేమి, వాళ్ళు అవతారం చేసిన దివ్య దేశాలు అదంతా ఏమనేది పరిపూర్ణంగా మనకి తెలిపిస్తుంది ఈ గ్రంథం. అవి తెలుసుకుంటే ఏం స్వామి మనకేం దొరకద్దంటే, ఎప్పుడైనా కానీ ఆళ్వార్లు ఆచార్యులు అవతార క్రమం అదే ప్రకారం మనకుండే వాళ్ళు అవతారం చేసిన దివ్య దేశం అదే ప్రకారం వాళ్ళు అవతారం చేసిన నెలలు ఆ క్రమాలు అన్ని తెలుసుకుంటే భగవంతుడికి దానివల్ల చాలా ప్రేమ కలగద్ది మన మీద. సామాన్య లోకంలో ఏదోదో 4 సంవత్సరాలు ఒకసారి ఆడతారు, ఎవరెవరు ఎంత పాయింట్స్ తీసారు, ఎవరెవరు ఎంత ఏదేదో కొడతారు కదా క్రికెట్లో, అదంతా గుర్తు పెట్టుకుంటారు. అది పెట్టుకున్న దానిలో ఏమింటే ఏమీ లేదు. ఏదైనా దొరకద్దా, జీవనం దొరకద్దా, ఉజ్జీవనం దొరకద్దా, రెండే దొరకదు. జీవనం దొరకపోయేది లేదు, ఉజ్జీవనం దొరకపోయేది లేదు. అయితే ఆళ్వార్లు ఆచార్యులు నెలలు కానీ తిరునక్షత్రం కానీ అదే ప్రకారం ఉండే వాళ్ళ వైభవాలు మనం తెలుసుకున్నామంటే జీవనం దొరకద్ది, ఉజ్జీవనం దొరకద్ది. ప్రధానం ఉజ్జీవనం. ఆ ఉజ్జీవనం దొరికేదని కోసమే స్వామి మనవాళ్ళ మామని మనకి ఉపదేశరత్నమాలనే ఒక గ్రంథంలో 73 పాసురం వల్ల ఇది మనకి తెలిపిస్తున్నాడు. అది మాత్రం కాదు, దాంట్లో ప్రధానంగా శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం. ఆ శ్రీవచన భూషణ దివ్య శాస్త్రంలో ఏం చెప్తుంది అనేది మనకి సులభంగా ఆ శాస్త్రం గురించి, త్రిలోకాచార్య వైభవం గురించి, ఆచార్య నిష్ఠ గురించి 18 పాసురాలు దానికనే పెట్టారు స్వామి మనవాళ్ళమని. అది మన వెనకాల చూడపోతాము. అప్పుడు దాంట్లో నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే ఒక శ్రీ వైష్ణవ లక్షణమేమి, ఒక శిష్యుడు లక్షణమేమి, ఆచార్యుడు లక్షణమేమి, అదన్నీ తెలిపిస్తుంది ఈ ఉపదేశరత్నమాల. అది కాకుండా మనకి తిరువాయుమొഴി వ్యాఖ్యానాలు చాలా ముఖ్యం. వ్యాఖ్యానం వల్ల తిరువాయుమొழிకి వైభవమా, లేదు తిరువాయుమొழிకి వైభవం వల్ల వ్యాఖ్యానం అంటే 2 కోటికి చూస్తున్నట్టు ఆ ప్రకారం అంత వైభవం ఉండదు. అటైతే వ్యాఖ్యానం వల్లే వైభవం అంటారా? కాదు. వ్యాఖ్యానం లేదంటే మనకి ఇంత వైభవం ఉండాలని తెలవదు కదా. దానికి వైభవం స్వాభావికంగానే ఉండాలి.
వ్యాఖ్యానం వల్ల వైభవం చెప్పని కాదు. అయినా కూడా మనం తెలుసుకోవాలంటే ఆ వ్యాఖ్యానం పెద్దవారు అనుగ్రహించిన దానివల్లదా మనం తెలుసుకుంటాను. అందువల్ల మన ప్రకారం చూస్తే వ్యాఖ్యానం వల్ల అనుకుంటాము. అయితే ఆళ్వారు పాసురానికి స్వాభావికంగానే వైభవం ఉండాలి. ఆళ్వార్గలయం అరుళిచ్చయల్గలయం తాழ்వా నిனைப்பவர்கள்தாம் నరగిల్ వీழ்వార్గలు చెప్తారు మన మనవారమని. అదే ఉదయస్థనం అనేది. అట్లాంటి వైభవం దాంట్లో మనం రెండు ప్రకరణం అయిపోయింది. ఒక ప్రకరణం ఏంటంటే ప్రథమ పర్వ నిట్టై చరమ పర్వ నిట్టై రెండు. ప్రథమ పర్వ నిట్టై అంటే ఆళ్వార్లు 10 ఆళ్వార్లు క్రమం అనేది మనం మొదలు చూసేసాము. అది ఏంటండి? ఏమేమి? పొయ్గయార్, భూదత్తార్, పేయార్, పుగழ்మడిస అయ్యన్, అరుள்మారన్, శేరలర్గోన్, తుయ్యబట్టనాథన్, అన్బర్దాల్ తూలి, నర్పానన్, నన్కలి అని చెప్పి ఇదన్నీ వాళ్ళ అవతార క్రమం ఏమి, వాళ్ళ మాసాలు ఏమి, వాళ్ళు ఎట్లా అవతారం చేసినంత చూసాము. అది ప్రథమ పర్వ నిట్టై. దాని తర్వాత చర్మ పర్వ నిట్టైని ముగ్గురిని తీసుకున్నాడు స్వామి మనవారమని. అట్టయితే 10 ఆళ్వార్లు, మిగతా ఉండేది రెండే కదా అంటే 2 తర్వాత ఒక ఆచార్యుని కలిపాడు. అదే స్వామి రామానుజుల వారు. అప్పుంటే ఏమి? ఆళ్వార్ తిరుమగళార్ ఆండాల్, మధురకవి ఆళ్వార్, యతిరాజరామ్ ఇవర్గల్, வாழ்வாக வந்துதித்த మాదంగల్ నాల్గల్ తమ్మిన్ వాసి అని ఈ ముగ్గురు గురించి చర్మపరమైన తీసుకున్నాడు. దాన్ని మనం అనుభవించేసాము. అది అనుభవించిన తర్వాత ఇప్పుడు ఆళ్వార్లకు అవతారం చేసిన దివ్య దేశాలు, వాళ్ళ దివ్య దేశాలు ఏం చెప్పాలి కదా. అది 3వ క్రమంగా అది తీసుకున్నాడు స్వామి మనవారమని. వీని 3వ క్రమం ఏంటిది? ఎన్నరం సీరు పొయ్గై మున్నోర్ ఎవ్వులగిల్ తోండ్రియ ఊర్ வன்மமிகு கச்சிமல்லை மாமயிலை மன்னியில் நீர்த்தேங்கும் குறையலூர் சீர்கழியன் தோன்றிய ఊర్ ఓంకు మురయూర్ పాననూర్ అని చెప్తారు. దీంట్లో ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్ అంటే పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్ ముగ్గురు గురించి మనం చూసేసాము. పొయ్గయాళ్వార్ ఎక్కడ అవతారం చేశాడు? పొయ్గయాళ్వార్ అవతారం అనేది కాంచీపురంలో. భూదత్తాళ్వార్ అవతారం అనేది కడల్మల్లై అనే దివిదేశంలో మహాబలిపురంలో. పేయాళ్వార్ అవతారం అనేది చెన్నపట్నంలో ఉండే మైలాపూర్లో అవతారం. ఈ 3 సువిశేషం. అంటే ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్ ఇవ్వులగిల్ తోండ్రియ ఊర్, ఈ ఊర్లో వాళ్ళ అవతారం చేశాడు. వన్మమిగు కచ్చి అంటే కాంచీపురాన్ని కచ్చి అంటారు. కచ్చిక్కు వాయితాన్ని స్వామి ఎవరిని? వరదరాజుని చెప్తారు. అటైతే అట్లాంటి కచ్చి, దానిగా తిరుక్కచ్చి నంబి అని పేరు. కచ్చి అనే ఒక శబ్దమే కాంచీకుండే పేరే కచ్చి. అందువల్ల తిరుక్కచ్చి నంబి ఆయన పేరు. ఆ ప్రకారం వన్మెవిగ కచ్చి, మల్లై, మామగిలై అని 3 దివ్యదేశాలు చెప్పాడు. కచ్చి అనే దివ్య దేశం, ఇది పొయ్గియాళ్వార్ అవతార స్థలం ఉండే కచ్చి అనే దివ్యదేశం. యథోత్తకార సన్నది సొన్నవర్ణం శైద పెరుమాల్ అని చెప్తారు. ఆ దివ్య దేశంలో స్వామి పొయ్గియాళ్వార్ అవతారం చేశాడు అని చెప్పాడు. దాని తర్వాత భూదత్తాళ్వార్ అవతారం చేసింది ఎక్కడ స్వామి? తిరుక్కడన్మల్లై. అది ఎక్కడున్నది? మహాబలిపురం చెన్నపట్నం నుంచి దగ్గర ఒక 50 కిలోమీటర్లు డిస్టెన్స్ లో ఉంటది. అక్కడ తిరుక్కడన్మల్లై అనే దివ్య దేశంలో భూదత్తాళ్వార్ అవతారం చేశాడు. వీళ్ళు ముగ్గురు. అదే పేయాళ్వార్ మైలాపూర్ అనేది పెద్ద నగరం అంటే అది ఒక సిటీ. ఆ సిటీ లోపల ఉండే ఒక గ్రామం తిరువల్లికేని. అటైతే తిరువల్లికేని అనేది విలేజీ, మైలాపూర్ అనేది సిటీ. ఆ మైలాపూర్ అనే సిటీ లోపల తిరువల్లికేని దివిదేశం ఉండదని చెప్పి ఆ కాలం నిర్ణయించారు. అన్నీ సిటీగా ఉండదు అనుకోండి, అయినా కూడా అక్కడ దానిద ఆ కాలంలో స్వామి తిరువంగయాళ్వారు ఏం చెప్పిన మామయ్యలై తిరువల్లికేని అంటారు. తిరువల్లికేని కండేని అని చెప్పి ఆ పాసురంలో పెరియ తిరుమలలో చెప్తారు. అట్టయితేని ఆ మాడమామయ్యలై తిరువల్లికేని కండేని అంటారు. మయ్యలై అయితే మయ్యలై అని చెప్తారు కదా. అయితే దానికి పేరు ఏం చేసిన మయూర పిరుని పేరు.
దాని పేరే మయూరపురి. ఆ మయూరపురి అనే ఒక పేరు వెనక మయ్యలై మయ్యలై అని వచ్చేసింది. మయూరవల్లి తాయారనే పేరు అక్కడ మైలాపూర్లో కేశవ ఇక్కడ పేయాళ్వారు అవతార స్థలం ఉన్నాయి కదా, అవతార స్థలంలో ఉన్న పెరుమాళికి పేరు కేశవ పెరుమాళని పేరు. కేశవ పెరుమాళ్ తాయారు పేరు మయూరవల్లి తాయార్. అది మయూర క్షేత్రం. ఆ మయూర క్షేత్రం దా ఏమైంది, మయూరు అంటే నెమిలులు ఎక్కువ ఉంటది. ఆ నెమిలికి మయూరుని పేరు. నెమిలి ఎక్కువ ఉండే దానివల్ల అక్కడ మయూర క్షేత్రం పేరు. ఆ తాయారు పేరు మయూరవల్లి తాయార్ని పేరు. అది వెనకాల మయ్యలై మయ్యలైని వన్మమికి కచ్చి మల్లై మామయ్యలై అని చెప్పి మైలాపూర్ని పేరు వచ్చింది. ఈ ముగ్గురు మనం చూసేసాం. మనం చూడాల్సింది ఏంది, దాని తర్వాత ఎవరు 5 ఆళ్వార్ని ఈ పాత్రలో చెప్పినారు. ఎన్నరం సీర్ పైగై మున్నోర్ ఇవ్వులగిల్ తోండ్రియవోర్ వన్మమికి కచ్చి మల్లై మామయ్యలై ఇంతవరకు చూసేసాము. మన్నియల్ నీర్థేంగుం కొరయలూర్ సీర్ కలియం తోండ్రియ ఊర్. ఇప్పుడు తిరుమంగయాళ్వారు అవతారం చేసిన దివ్య దేశం చెప్తున్నారు. మన్నియిల్ నీర్థేంగుం కొరయలూర్, తిరుక్కురయలూర్ని పేరు. తిరుక్కురయలూర్ని ఒక పేరు, తిరుక్కురయిలూర్ని పేరు. ఏమనేది వెనకాల చెప్తాను. అప్పుంటే అట్లాంటి మన్నియిల్ నీర్థేంగం కొరయలూర్ ఈయన ఎప్పుడు అవతారం చేయి, వీళ్ళు ముగ్గురు ఎట్లా అవతారం చేశాడు? ఆశ్వేధ మాసం తిరువోణ నక్షత్రం వైగై ఆళ్వార్ అవతారం. ఆశ్వేధ మాసం ధనిష్ఠా నక్షత్రం భూదత్తాళ్వార్ అవతారం. ఆశ్వేధ మాసం సదవిషం నక్షత్రం పేయాళ్వార్ అవతారం. అదే ఆశ్వేధ మాసంలో ఈయన అవతారం చేయలేదు తిరువంగయాళ్వారు. ఈయన అవతారం చేసిన మాసం వచ్చి కార్తీక మాసం. కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రంలో ఈయన అవతారం చేసి అది మనం చూసేసాము. மாறன் பனித்த தமிழ் மறைக்கு மங்கையர்கோன் ஆரங்கம் கூற அவதரித்த వీరుடைய కార్తికేయుల్ కార్తికనాల్ ఎంటెంటు కాదలిపారు. మన ముందు వాళ్ళ అవతార క్రమం అంతా ముందు భాషను మనం చూసేసాము. ఇప్పుడు ఆశ్వేజ మాసం అయిపోయిన తర్వాత ఏ మాసం వస్తుంది? కార్తీక మాసమే కదా. అందువల్ల తిరుమంగయాళ్వారు అవతారాన్ని తీసుకున్నాడు స్వామి మనవారమౌని. ఇప్పుడు దాంట్లో ఇదంతా ఆళ్వార్ వైభవం గురించి చెప్పేది. సరి స్వామి, అట్లా ఉన్నప్పుడు అప్పుడు ఆయన అవతార స్థలం ఏది? తిరుక్కురయలూర్. తిరుక్కురయలూర్ కొండసీ తొండన్ కలియన్ అంటారు. ఇప్పుడు వ్యాఖ్యానం చెప్తాను. తిరుక్కురయలూర్కి ఏం వ్యాఖ్యానం చెప్తాను తిను. మామయ్యలై మన్నియిల్ நீர்த்தேங்கும் குறையலூர் அஞ்சன சீர்கலியன் தோன்றிய ஊர் மன்னியில் நீர்த்தேங்கும் குறையலூர். அதாவது கொண்டசீர் தொண்டன் கலியன் என்கிறவரையே ஞான பக்தி ஆதி கல்யாண குணங்களையும் அரும்பெறல் அன்பு கிட்ட அடிமை பூண்டொழிந்து இன்னும்படி அத்தாலே உண்டான வாச்சிக்க காய்க ரூபமான கைங்கரிய சம்பத்தையும் உடையரான திருமங்கையாழ்வார் என்கை அன்றைக்கு சீர்கலியன் என்றிதற்கு கலியன் என்னும்படி அருகாழி முதலாக அங்குலியாதி ஆவணங்களை அபகரித்து அனந்தரம் அவனுக்கு சர்வஸ்வமான பெரிய திருமந்திரத்தை பெற்ற சீராகுமாம் அவளுக்கு திருவடிகளுக்கு கொடுத்த திருவாழ்மோதிரத்தை உபாதி இவனுக்கு ఆచార్యం ప్రసాదిత తిరుమంత్రం ఎన్న కడవిదిరే. ఇంతవరకు ఏమని సూచిస్తాము. ఇప్పుడు కొండసీర్ తొండర్ కలి అన్ని తిరుమంగియాళ్వార్ పాసురం చెప్తున్నారు. అటంటే దీనికి ఈయనకి షీర్ మన్నియ నీర్సేంగం కొరయలూర్ షీర్ కలి అనుకోండి. షీర్ అంటే షీర్ అనే శబ్దానికి కొన్ని విషయాలు నేను అప్పుడప్పుడు చెప్తానే ఉంటాను. మీరు అరవ భాష బాగా తెలుసుకోవచ్చు. ఈ పాసురాలు వ్యాఖ్యాలు కాలక్షేపం చెప్పంటే ఈ శబ్దానికి ఇది అర్థమే, ఈ శబ్దానికి అర్థమని తెలుసుకోవచ్చు. షీర్ అంటే వైభవం. ఆయనకి ఏమండి తిరుమంగియాళ్వారికి ఏం స్వామి వైభవం? ఆయన కైంకర్యం చేసిన దాని వల్లనే ఆయనకి వైభవం. మన్నియేల్ నీర్తేంగుం కొరయలూర్ షీర్ కలియన్. మీరు పాసరాలు పుస్తకాలు పక్కన పెట్టుకోవాలా, ఆ పాసరం చూస్తూ ఉండాలి అని చెప్పేటప్పుడు. షీర్ కలియన్. షీర్ అంటే ఏంటంటే షీర్ అంటే ఏం స్వామి? రెండు విషయాలు చెప్తున్నారు. అతీకమైన జ్ఞానం,
అతీతమైన భక్తి. అప్పటి అట్లాంటి గుణంగులు పూర్తిగా ఉన్నది ఎవరికి? స్వామి తిరుమంగయ్య వారికి. అతీతమైన జ్ఞానం, అతీతమైన భక్తి, సామాన్య జ్ఞానం కాదు, ఆశ్చర్యమైన జ్ఞానం. సామాన్య భక్తి కాదు, అపరిమితమైన భక్తి. ఆ భక్తి ఉంటుంది కదా, ఆ భక్తి తోయిని ఆ భక్తి తోస్తుంది. తోయిని ఏం చేస్తుండే? చాలా కైంకర్యం చేశాడు. అప్పుడు అపరిమితమైన భక్తి, అపరిమితమైన జ్ఞానం. ఆ జ్ఞానం ఉండే దానిలో భక్తి తోస్తుంది. కైంకర్యం చెయ్యి ఆ కైంకర్యం చేశాడు. ఈయనకి జ్ఞానభక్తి మొదట్లో చెప్పాడు. అయితే జ్ఞానభక్తి ఒకటే ఉంటే లాభం లేదు. ఆ జ్ఞానభక్తి కైంకర్యాలను తీసుకుపోయి వదలాల. ఒక స్వామి ఏం చేశాడు? చాలా మంచి జ్ఞానం ఉండాలి, చాలా మంచి భక్తి ఉండాలి, అన్ని తెలుసుకున్నాడు. అయితే కూర్చున్నాడు. పెరుమాళకి వాచా కైంకర్యం చేయలా, మానస కైంకర్యం చేయలా, కాయిక కైంకర్యం చేయలా. మానస కైంకర్యం అనేది మనస ద్వారా చేసే కైంకర్యం, అది చెయ్యాలా. అయితే మానస కైంకర్యం చేస్తే అది మనకు కనిపించదు, వాళ్ళకే తెలుస్తుంది. అయితే మానస కైంకర్యం కన్నా కాయిక కైంకర్యం, వాచిక కైంకర్యం ప్రధానం. కాయికం అంటే చేతుల్లో చేసేది, కాళ్ళు నడిచిపోయి చేసేది. అదే పరము వాచా కైంకర్యం అంటే నోట్లో స్తోత్రం చేసేది, పాసురాలు అనుగ్రహించేది. అదంతా ఈ ప్రకారం ఆయన ఏం ఇది స్వామి, జ్ఞానం ఉండాలి, భక్తి ఉండాలి. స్వామికి ఏ కైంకర్యం చేయలేదు స్వామి, లాభంలో ప్రయోజనం ఉండాలంటే జ్ఞాన భక్తి అన్ని తెలుసుకున్నాడండి. సంప్రదాయం పూర్తిగా ఆయన చేతిలో ఉన్నదండి అని చెప్పేసి అనుకోండి. చేతిలో ఉండి లాభం లేదు, అది బయట ప్రసరించాల, బయట రావాలా. బయట రావాలంటే వచ్చేది వాచా మూలంగా రావాలా, లేదు కాయిక మూలంగా రావాలా. నోరు ద్వారా తిరువాయ్ అంటారు, ఆ నోరు ద్వారా రావాలా, లేదా చేతుల ద్వారా అర్చన చేసేది, కైంకర్యం చేయాలి కదా. అప్పుడు తిరుమంగయాళ్వారికి జ్ఞానభక్తి ఉండాలి. అది ఉంటే మీద ప్రయోజనం లేదు. జ్ఞానభక్తి కైంకర్యంలో తీసుకుపోయి వదలాలంటే తిరుమంగయాళ్వారికి జ్ఞానం భక్తి చాలా ఉన్నది. అయితే కైంకర్యం చేశాడు స్వామి, కైంకర్యం చేయడం, వాచిక కైంకర్యం చేశాడంటే 6 ప్రబంధాలు చేశాడు. ఏం 6 ప్రబంధాలు? ఆశ్చర్యమైన ప్రబంధాలు. పెరియ తిరుముడి, తిరుక్కురుందాండగం, తిరుయழுగూట్టిరుకై, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్, తిరునడుందాండగం అని 6 ప్రబంధాలు ఒక వృందన. అది వాచా కైంకర్యం చేశాడు. దాని తర్వాత కాయిక కైంకర్యం చేశాడంటే ఒక రోజుకి 1000 మందికి తద్యారాధన చేశాడు. ఒక రోజుకి 1000 మందికి. ఆ కాలంలో, ఈ కాలం కాదు, ఈ కాలం 1000 మందిని చేసేది పెద్ద కష్టమేం లేదు. ఆ కాలంలో జనాలు తక్కువ, అది ఒకటం కాదు, ద్రవ్యాలు ఈ కాలం ఉన్నట్టు ఆ కాలం ద్రవ్యాలు ఉండదు. ద్రవ్యాలంటే దానికి తగినట్టు ఉండే సామాన్లు కావాలి కదా, అదంతా ఉంటుందంటే ఉండవు. అయినా కూడా 1000 మందికి రోజు 1000 ఒక సంవత్సరం రోజు పూర్తిగా రోజు 1000 మందికి తద్యారాధన చేశాడు. అది కాకుండా శ్రీరంగంలో పెద్ద ప్రహరీ, ఏరో తిరుమంగవన్నం చుట్టూ ఉంటది. అక్కడ గోడలంతా ఉంటది కదా, ఆ ప్రహరీ అంతా తిరుమంగయాళ్వారు కట్టిన ప్రహరీయే. కానీ ఇది మనం చూసినాం, ఎక్కడ చూసినాం తెలుసా? మిన్నార్ తడమదిల్ షూ విల్లుబుత్తు రెండూరుగాల్ సొన్నార్ కడற்கவலம் షూడినోం. తరియంలో తిరుపల్లాను తల్లి మనం చూసినాము. అప్పుడు పెద్ద ప్రహరీ కట్టింది ఎవరు? తిరుమంగయాళ్వారు. సంప్రదాయాన్ని రక్షించిందే ఈయనదా. అది ఎలా కట్టాడు తెలుసా? ఎక్కడి బౌద్ధ విగ్రహం తీసుకొచ్చి, బంగారు, ఆ బంగారు విగ్రహం తీసుకొచ్చి, ఆ విగ్రహానికి తీసుకొచ్చి, ఆ విగ్రహం ద్వారా ఆ బంగారు కదా, బంగారు ఇస్తే అందరూ వచ్చేస్తారు కదా, అందువల్ల ద్వారా ఆ కైంకర్యం చేసాడు. వాచా కైంకర్యం స్వామి ఆయన పాడిన 6 ప్రబంధాలు. మారన్ పనిత్త తమిళ్ మరక్కి మంగజగోన్ ఆరంగంకోర్ అవతరిత ఆ వాచా కైంకర్యం. కాయికం అనేది తిరువరంగ దివ్య దేశంలోనే పెద్ద ప్రగతి కట్టిందంతా ఈయనే. ఇన్ని కైంకర్యం. దీని వల్లనే ఏంటంటే షీర్కలియన్ మన్నియల్ నీర్తేంగుం కురయలూర్ షీర్కలియన్ తోండ్రియ ఊర్. షీర్కలి అంటే, షీర్ అంటే ఏం చెప్పాను? వైభవం చెప్పాను. ఏం వైభవం? ఆ తిరువరంగంలో గోడలు కట్టింది. ఇప్పుడు కూడా ఆ ఎవరు? ఆలినాడన్ తిరుచుట్టుని పేరు. ఆలినాడన్, అరట్టమక్కి, అడయార్సియం, కొంగుళర్ వేడి అని చెప్పి ఇదంతా తిరుమంగయాళ్వారికి వైభవం చెప్పే ఆశ్చర్యమైన పేర్లు. ఆ పేర్లు
ఆలినాడం తిరిగి ఇది ఆలినాడం తిరిగి చుట్టూ ఉంటారు. అదంతా ఆయన కట్టిన ప్రహరి, అదంతా ఆ కైంకర్యం చేశాడు. జ్ఞానభక్తి ఉండాలి స్వామి, ఉంటే మాత్రం కాదు, కైంకర్యం చెయ్యాలి కదా. వాచా కైంకర్యం చేశాడు, కాయ కైంకర్యం చేశాడు. సరే, అట్టయితే ఏం చెప్తున్నంటే ఈయనకి ఇంకో కైంకర్యం ఒకటి చేశాడు. ఏం కైంకర్యం స్వామి? ఎవరైనా ఏదైనా తీసుకున్నారనుకోండి, స్వామి తిరుమంగి ఆళ్వారు కైంకర్యం చేసాడు అంటారు. దొంగతనం, మరి ఏం లేదు దొంగతనం. అయితే అలా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన దొంగతనం చేసింది అనేది భగవంతుడి కోసం, మనం దొంగతనం చేసేది మన కోసం. మన పిల్లలు బాగుండాలా, మనం బాగుండాలా, మనం హాయిగా ఉండాలా, మన కోసం. సరే స్వామి, అట్టయితే నేను కూడా దొంగతనం చేసి పెరుమాళ కోసం దొంగతనం చేస్తాను, చెయ్యొచ్చా అంటే ఇలాంటి క్వశ్చన్తో కాలక్షేపం అయిపోయిన తర్వాత వాళ్ళు మనసులో ఉంటుంది, ఆయన దొంగతనం చేశాడండి, ఆయనకి చేయలేదు, భగవంతుడి కోసం చేశాడు. అదే ప్రకారం నేను నా కోసం చేయను, భగవంతుడి కోసం చేశాను. అక్కడ ఏదో ఒకటి ఉండింది, దొంగతనం చేశాను, అది తీసుకొచ్చి భగవంతుడికి సమర్పించానంటే అప్పుడు తిరుమంగి ఆళ్వారి కైంకర్యం నేను చేశాను అని చెప్పుకోవచ్చు అంటే చెప్పుకోను కాదు. ఏం స్వామి, ఆయన చెప్తే దొంగతనం లేదు, నేను చేస్తే దొంగతనం అవును, అది ఎలా స్వామి, ఎట్లా వద్దంటే నేను తిరుమంగి ఆళ్వారు కాదే, ఆయన భావం మనకు ఉండదని చూసుకోవాలా, అది ప్రధానం. ఆ భావం లేదు, ఆయన చేసేయడని చెప్పి ఒక పోటీ పెట్టుకొని మనం చేసుకుంటాము, కానీ ఆ భావం మనసులో రావాలా. ఆయనకి ఏం భావం వచ్చింది? ప్రతి ఒక్కటి నాది కాదు, ఆయనదే అనే ఒక అభిప్రాయంలో ఆయన చేస్తున్నాడు. అది కూడా ఆయన దొంగతనం చేసేది ఎవరికో కాదు, ఎవరు మగరాజులు ఎవరు ఇవ్వలేదు వాళ్ళ దగ్గర చేస్తున్నారు, కానీ అందరి దగ్గర కాదు. ఎందుకు చెప్తారంటే అట్లాంటి దొంగతనం చేసి నిత్య కైంకర్యం, ఈ ప్రకారం ప్రహరి కట్టేది నిత్య కైంకర్యం, నిత్యం తది ఆరాధన కైంకర్యం, ఇదంతా చేస్తా ఉన్నాడు. పెరుమాళకి ఈయన ఎట్లన్నా దీంట్లోంచి ఈయన బయట తీసుకురావాలా, ఇట్లనే చేసుకుంటే లాభం లేదు కదా, ఎట్లనే తీసుకురావాలా. అది కాకుండా ఈయన ద్వారా 6 ప్రబంధాలు ఈయన ద్వారా తీసుకోవాలి కదా. ఏమేం ప్రబంధం? పెరియ తిరుమడి, తిరుక్కురుందాండకం, తిరుగడుగుట్టిరుక్కై, పెరియ తిరుమడల్, సిరియ తిరుమడల్, తిరునడుందాండకం, ఇదన్నీ తీసుకోవాలి కదా. అందువల్ల ఒక యుక్తి చేస్తున్నాడు. ఏంటంటే వయలాలి మనవాళ్ళని పేరు, తిరువాలి తిరునగిరిదా అవతారం చేసిన స్థలం తిరుమంగి ఆళ్వారికి. అట్లాంటి ఆ స్థలంలో ఆ పెరుమాళ మీద వయలాలి మనవాళ్ళని, ఆశ్చర్యమైన పెరుమాళ్, చూడటానికి అందంగా ఉంటాడు, అది మాత్రం చెవిస్తా ఉండొచ్చు, అంత అందంగా ఉంటాడు. ఆ వయలాలి మనవాళ్ళన్ అక్కడి పక్కన తిరువాడి అని ఒక దివ్యదేశం, అక్కడ నరసింహుడి సేవ సాగిస్తాడు. ఆ దివ్యదేశంలో ఇప్పుడు ఈ దివ్యదేశం అనేది తిరువాలి తిరునగరిదా ఆళ్వారు మంగళాశాసనం చేసిన తావు. తిరువాలి అనేది పక్క నుండి నరసింహ పెరుమాళ్ ఉండే సన్నతి, ఈ రెండు కలిపిదా తిరువాలి తిరునగరి అంటారు. అయితే రెండు ఒకే దివ్యదేశం కాదు, తిరువాలి వేరే దివ్యదేశం, తిరునగరి వేరే దివ్యదేశం అయినా కూడా రెండు కలిసే చెప్తారంటే ఎట్లా? రెట్ట తిరుపతి చెప్తారు కదా, తిరుత్తలై విల్లి మంగళం అరవిందలోచనన్. అదే ప్రకారం ఇంకోటి ఊరు దేవరపిరాన్, రెండు పెరుమాలు ఒకేదిగా చెప్తున్నారు కదా, అది పక్కనే. అయితే ఇది పక్కన లేదు, కొద్ది దూరం ఉండదు, ఎట్లయినా 4-5 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది. ఉన్నా కూడా ఈయన ఆది విదేశం ఈ విదేశం రెండు పెరుమాలు ఒకటే అనే మాదిరిగా ఆ ప్రకారం భావం పెట్టుకొని ఆ కాలంలో తిరువాలి తిరునగరిని పెట్టుకున్నారు. అక్కడ తిరువాడిలో పెళ్లి చేసుకుంటాడు వయలాలి మనవాళ్ళ తాయారు పెళ్లి, వైనాచి వారి పెళ్లి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. ఇది ఎప్పుడు జరుగుద్దంటే పాల్గొన మాసం ఉత్తర పాల్గొన్య నక్షత్రానికి ముందు రోజు ఇది పగలింది. ఉత్తర పాల్గొన నక్షత్రం ముందు రోజు వాళ్ళకి వివాహం అవద్ది. వివాహం అయి ఊరుకోలంగా వస్తారు, పల్లెక్కలు వస్తా ఉంటే అప్పుడు ఈయనకి ఇదే పని, 4 మందిని పెట్టుకున్నారు దొంగతనం చేసేయనికి. తాళూదువాన్, తోలావడప్పన్, నీర్మేల్ నడప్పాన్, నిழல் ఒదంగువాన్ అని 4. ఇది మనం చూసేము ఎక్కడ మారన్ బణిత్త తమిళ మారెక్కి పాసనని ఇది మనం చూసినాము. మళ్ళా చెప్తాం. నీర్మేల్ నడప్పాన్, నీళ్ళ మీద నడిచిపోతా ఉంటాడ. స్వామి నీళ్ళ మీద నడవనవద్దా? ఈత కొట్టొచ్చు కానీ నడవనవద్దంటే అంత సామర్థ్యం ఆయనకుండే శిష్యులకి. దాని తర్వాత నిழல் ఒదంగువాన్, నీడ ఉంటది కదా,
ఒక మనిషి పోతా ఉంటే నీడ ఉంటది కదా, ఆ నీడ పక్కనే పోతా ఉంటాడంట. నీడలో దుంగువాన్ తాలు ఊదువాన్, ఏదో తాళాలంతా తీయాలంటే లాక్ చేసి ఉండదు. ఆ బుర్ర తాళం దానికి కీ లేకుండా తీనవద్దు కదా, కీ అంతా అక్కర్లేదు. ఇతను అట్లా పూను ఊదుతా ఉంటాం, ఊదంటే అది ఓపెన్ అయిపోతుంది, అది తెలుసుకుంటుంది. ఆ తాలు ఊదు ఆ శిష్యాలు పెట్టుకుంటారు. తోలా వడక్కన్, అక్కడ కోర్టుకు పోయారనుకోండి, కోర్టుకు పోయారంటే ఈ వకీలు ఎట్లా, వకీలు అంటే ఏంది ఆ ప్రకారం ఉండే అడ్వకేట్, ఆయన ఏం చేస్తారంటే మాట్లాడి జయిస్తారు కదా, అదే పరం జయించే సామర్థ్యం ఒక శిష్యుడికి ఉండాలంట. ఈ నలుగురిని పెట్టుకుందా దొంగతనం చేస్తాడు రాత్రి 12 గంటలకి. ఇది ఇప్పుడు కూడా జరగద్ది, ఒక్క సంవత్సరం మీరు సేవించాల. ఎట్లా జరగద్ది అంటే రాత్రి 12 గంటలకి అక్కడి ఎవరో ఇద్దరు దంపతులు, పెరుమాళ పిరాటిదా ఇద్దరు దంపతి వస్తారని చెప్పి మొదలు వచ్చి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు తిరుమంగి ఆడవారికి. గుడి నుంచి బయలుదేరి అక్కడ ఏంది సేవాకాలంతా లేదు, దొంగతనం చేసేది సేవాకాలం ఏది, దీప్టీలు పట్టుకొని, ఎన్ని దీప్టీలు దగ్గర 100 దీప్టీలు పట్టుకొని అక్కడ హోను ఒక శబ్దం, ఆ శబ్దం వేసుకొని గుర్రపాకంలో వస్తారు. గుర్రపాకంలో ఇట్లా ఇది చాకు పెట్టుకొని అట్లనే వస్తారు. వచ్చి నేరుగా తిరుమణం కొళ్ళైన ఒక తావు, అక్కడ తిరువాలి నుంచి తిరునగరికి వచ్చే దేవులో తిరువనం కొళ్ళై అనే ఒక ప్లేస్. ఆ తావుకు వచ్చిన తర్వాత అక్కడ ఈయన వస్తాడు, తిరువంగ వస్తారు. అక్కడ దొంగతనం జరగద్ది. పెరుమాళకుండే ప్రతి ఒక్కటి తీసుకుంటాడు. ఎట్లా తీసుకుంటాడు, కత్తిని చూపించి తీసుకుంటాడు. ఇస్తావా లేదా, ప్రతి ఒక్కటి నాకు ఇవ్వు అని చెప్పి ఈ ప్రకారం చేసుకున్నాడు. తీసుకుంటాడు. అప్పుడు కింద మెట్టి ఉంటది, కాళ్ళ మెట్టి వేసుకుంటారు కదా, మెట్టి ఉంటుందా స్వామి, మొగోళ్ళు కంటే మొగోళ్ళు కూడా మెట్టి ఉండదు, ఒక కాళ్ళ ఉంటుంది. ఆ మెట్టి వేసుకుంటాడు. ఇప్పుడు కూడా మనకి తెలవలా, అయితే ఇప్పుడు కూడా కొన్ని తరాలు వేసుకుంటారు. ఆడవాళ్ళ వేసుకుంటారో లేదా తెలవదు, మగోళ్ళకి మెట్టి ఉండదు. ఆ ప్రకారం మెట్టి వేసుకుంటారు. ఆ మెట్టి తీని రాకుండా ఈయన పన్ను ఉండదు కదా, పన్ను పెట్టి తీస్తాడు. అప్పుడుదా కలియను అని చెప్పి, కలియన్ అనే పేరు అప్పుడుదా పెరుమాళ్ వయలాలి మన వాళ్ళు ఇచ్చిన పేరుదా కలియన్ని పేరు. పుట్టినప్పుడు ఆయనకి పేరు నీలన్ని పేరు, తిరుమంగయాళ్వార్ అనే పేరు వెనకాల వచ్చింది. పుట్టినప్పుడు ఆయనకి పేరు నీలన్ని పేరు. కలియన్ అనే పేరు తిరుమంగయాళ్వారికి స్వామి వయలాలి మన వాళ్ళని ఇచ్చిన పేరు కలియన్ని. అప్పుడు అది తీక రాకుండా తీసి నోటు పెట్టి తీస్తున్నాడు. వచ్చేసిన తర్వాత అంత పూర్తిగా ఒక మూట కట్టేసి టైర్డ్ అయిపోయిందంటే అంత సరి చేసుకుంటావా లేదా, వస్త్రాలతో సరి చేసుకుని ఆ ఉన్న ఆభరణాలు ఎంతంత నగలు అన్ని తీసుకోవాలని తీస్తే అది పైగా తీస్తే రాలేదు. ఏం రాలేదు అని చెప్పి చూస్తే ఈయన బలమంతా వేసి తీస్తున్నా, అప్పుడు రాలా. ఈ బ్రాహ్మడు ఏదో మంత్రం చేసిండాడు, ఎవడు పెరుమాళ్ళని చెప్తాడు, పెరుమాళ్ళని తెలవలా, బ్రాహ్మడు ఏదో మంత్రం చేస్తున్నాడు, ఈ మంత్రం ఏం తెలుసుకుంటే అని చెప్పి దగ్గరికి పోయి కత్తి చూపిస్తున్నాడు, చాకు చూపిస్తే ఏం మంత్రం చేసావు చెప్పు, ఇది నాకు రాలేదు చెప్పండి. మంత్రం చెప్పేదినికి వచ్చిన దగ్గరికి రా అని చెప్పి తీసి అప్పుడు ఉపదేశం చేస్తాడు. పులంతరం செல்வம் தந்திடும் அடியார் படுதுயராயன வெல்லாம் நிலம் தரும் செய்யும் நீல் விஷும் பருளும் அருளோடு பெருநிலமளிக்கும் வளம் தரும் மற்றும் தந்திடும் பெற்றதாயன ஆயன செய்யும் நலம் తరుం சொல்ல நான் కండు కొండేన్ నారాయణ ఎన్నం నామని చెప్పి అప్పుడు ఆ తిరుమంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. సామాన్యంగా లోకంలో మన సమాసనం చేసుకొని తిరుమంత్రం ఉపదేశం చేసుకోవాలంటే సేవించుకుంటాము, ఏదో సమర్పించి సేవించుకొని తిరుమంత్ర ఉపదేశం మనం ఆచార్యుడి దగ్గర తీసుకుంటాము. అయితే ఈయన ఎట్లా తిరుమంత్ర ఉపదేశం చేస్తున్నా అంటే దొంగతనం చేసి, సామాన్యంగా లోకల్లో దొంగతనం చేస్తే దానికి పనిష్మెంట్ ఇస్తారు. అయితే తిరుమంగి గారు దొంగతనం చేసి ఏం చేశాడు, పనిష్మెంట్ లేదు, తిరుమంత్రం తీసుకున్నాడు. దీనిదా స్వామి ఎంబెరుమానార్ దీనికి ఒక తనియన్ పెట్టాడు. వాడి పరకాలన్ వాడి కలికండ్రి వాడి కురయలోర్ வாழ்வேந்தன் వాడియరో మాయోనై வாழ்வழியால் మందిరంగొల్ మంగయర్గోన్ తూయోన్ సుడర్మానవే. ఈ తనియన్ సమర్పించిందే స్వామి ఎంబెరుమానార్, స్వామి రామానుజుల వారితో సమర్పించారు. வாழ்வழியால் మందిరంగొల్ మంగయర్గోన్, అంటే కత్తి, ఆ చాకు పెట్టి చెప్తావా లేదా మంత్రాన్ని,
చెప్పు అని చెప్పి ఈ ప్రకారం అదిరించి ఆ ప్రకారం మంత్రం తీసుకున్నాడు కదా. అది తీసుకున్న తర్వాత వాడినేన్ వాడి వరిందినేన్ మనత్తాల్ విరుంద్రియ இடும்பையில் பிறந்து கூடினேன் கூடி இளையவர் தம்மோடும் அவர்தரும் கலவியே கருதி ஓடினேன் ஓடி உய்வதோர் பொருளால் உணர்வேனும் பெரும்பதம் தெரிந்து నాడినేన్ నాడి నాన్ కండు కొండేన్ నారాయణ ఎన్నం నామని చెప్పి అప్పుడు దాచిన. అప్పుడైతే దొంగతనం చేస్తే పనిష్మెంట్ దొరకదని తెలుసుకున్నాను స్వామి. దొంగతనం చేసి తిరుమంత్ర ఉపదేశం తిరుగుతుంటే పూర్తిగా తెలిసిందే. అప్పుడు ఏంది ఆయన దొంగలిచ్చింది ఎట్లా? తిరుముడి నుంచి తిరువడి వరకు దేని వదల్ల అన్ని ఆభరణాలు తీసుకున్నారు. అంత ఆభరణాలు తీసుకునేసి అంత తర్వాత ఇదంతా ఎక్కడంటే మంత్రం తీసుకున్నాడు. సామాన్యంగా మంత్రం అంటేనే ఆచార్యుని అధీనం. మన మంత్రం ఎక్కడి నుంచి తీసుకుంటాము? తాపక పుంటక తథానామక మంత్రో యాగస్య పంచమక అని చెప్పి పంచ సంస్కారం చేసిన ఆచార్య దగ్గర మంత్రం తీసుకుంటాము. సామాన్యంగా మంత్రం ఆచార్య అధీనం. ఆచార్యుడు మనకి చెప్పేదా మంత్రం మనకు తెలుస్తుంది, లేకపోతే మంత్రం మనకు తెలుసా? తెలవదు. అయితే ఆ మంత్రంలో అధీనం ఎవరుంటే భగవంతుడు. ఆ మంత్రానికి అధీనం, మంత్రాధీనం భగవంతుడు. మంత్రం బాగా తెలుసుకోండి, మంత్రం ఆచార్యధీనం, ఆ మంత్రాధీనం భగవంతుడు. నారాయణుడు అని చెప్తేనే తిరుమంత్రంలోగా ఉంటాడు. ఓం నమః నారాయణాయ అని చెప్తాడు. ఏమో మోక్షం ఇచ్చేదే నారాయణ అధీనమే. మోక్షం ఇచ్చే జనార్దనగా అని చెప్తాడు కదా. ఆరోగ్యం భాస్కరాజు ఇచ్చేది, సీఎం ఇచ్చేది ఉదాసనాది, శంకరాది జ్ఞానమన్నిచ్చేది, మోక్షం ఇచ్చే జనార్దన అని చెప్తారు కదా. ఆ ప్రకారం మోక్షం అనేది శ్రీమన్నారాయణ అధీనం. అయితే నేను మోక్షం పోవాలంటే ఎవరి చేతిలో ఉండాలి? శ్రీమన్నారాయణ చేతిలో ఉండాలి. నేను మోక్షానికి పోవాలంటే శ్రీమన్నారాయణ చేతిలో ఉండాలి. అయితే మనకి మోక్షం పోవాలనే ఒక అభిప్రాయం వచ్చింది దానికి ఎవరు తిరువిడి పట్టుకోవాలా? శ్రీమన్నారాయణ తిరువిడి పట్టుకోవాలా? అయితే ఆ శ్రీమన్నారాయణ తిరువిడి పట్టుకోవాలంటే దానికి మంత్రం కావాలనే. ఆ మంత్రం అయితే దానికి ఏ మంత్రం? తిరుమంత్రం కావాలనే. శ్రీమన్నారాయణ తిరువిడి పట్టుకోవాలంటే తిరుమంత్రం కావాలా? ఆ తిరుమంత్రం కావాలంటే తెలుసుకోవాలంటే ఎవరిని పట్టుకోవాలా? ఆచార్యుడి దగ్గరతో పట్టుకోవాలి. కొంచెం గుర్తుగా వినండి. మన సమాసేనం చేసుకుంటాం కదా, అది ఏమనేది ఇక్కడ చెప్తారు చూడండి. ఆయన కత్తి చూపించి తిరుమంత్ర ఉపదేశం చేసుకున్నాడు, మనం సేవించి తిరుమంత్ర ఉపదేశం చేసుకుంటాము. అట్లా ఉన్నప్పుడు ఆ తిరుమంత్రం కావాలంటే ఆచార్యుడు కావాల. ఆచార్యుడు అయితే తిరుమంత్రం రాదు. అయితే ఆచార్యుడికి చేతుల లోపల ఉండాలి తిరుమంత్రం. ఆచార్య చేతుల లోపల ఉండాలి తిరుమంత్రం. అట్లయితే అట్లాంటి తిరుమంత్రం ఆచార్య చేతుల నుంచి మన చేతికి వచ్చింది అనుకోండి, అప్పుడు మంత్రం అనేది నారాయణుడు ఆ తిరుమంత్రం లోపల ఉంటాడు. దానిలో ఉన్నప్పుడు అప్పుడు నా తిరుమంత్రం మనకు వచ్చేసిందంటే నారాయణ మనకు దొరుకుతాడు. నారాయణ మనకు దొరికాడంటే వైకుంఠమానగర్ మట్టది కయ్యదివే, వైకుంఠం శ్రీవైకుంఠం అని నిశ్చినవకు తప్పకుండా మనకు దొరకద్దని క్లియర్ గా తెలుస్తుంది. అట్టయితే ఏంటనో అప్పుడు తిరుమంత్రం దా అన్ని నాన్ కండుకొండేన్ నారాయణ ఎన్నం నామం. అట్టయితే ఆ పెరియ తిరుమంత్రం ఉండదా, ఆ పెరియ తిరుమంత్రంతో మనకి ఆ పెరియ తిరుమంత్రం ఈయన తీసుకున్నాడు కదా. ఎవరి దగ్గర నుంచి? కత్తి చూపించి వయలాలి మనవాళ్ళ దగ్గర తీసుకున్నాడు కదా. అదిదా కలియన్, షీర్ కలియన్. షీర్ కలియన్, షీర్ కలియన్ అంటేనేమి? ఆ కలియన్ అనే తిరుమంగి యారు రాకుండా వైభవమేమి మిగతా ఆళ్వార్లన్నీ సేవించి తీసుకున్నారు మేలు. ఎవరైనా అంతే, ఆళ్వార్లు గాని ఆచార్యులు గాని మనమైనా గాని ఎవరైనా గాని సేవిస్తాం. స్వామి అడియనికి ప్రసాదించాలా తిరుమంత్రాన్ని, ద్వయం చర్మ శ్లోగాని అని చెప్పి మనం ప్రార్థన పెట్టుకుంటాము. ఈయన ప్రార్థన అంతా చేయాల. వాళ్వలియాల్ మందిరంగొల్ మంగయర్గోన్. అటైతే ఆ చాకు పెట్టి ఆ కత్తి పెట్టి ఇస్తావా లేదా మంత్రాన్ని అని చేసుకున్నారు కదా. ఇందువల్లగా దానికి తిరుమంత్రం ఉండే వైభవం, ఆచారుకుండే వైభవం ఉంటే ఆళ్వాళ్ళుగా ఆచారులు అందరూ పేరు శ్రీమన్నారాయణుడా. మనకు ఆచార్యుడు వేరు, భగవంతుడు వేరు. ఆళ్వార్లు భగవంతుడే ఆచార్యుడు, ఆచార్యుడే భగవంతుడు. అందున ఇదే ప్రకారం ఆంజనేయ స్వామి హనుమంతుడు సీతాదేవిని చూసి
ఉంగరం ఇచ్చాడు కదా, రామ నామ అంకితమైన ఉంగరం. ఆ రామనామ అనే పేరు అక్కడ వేసి ఉంటుంది, దాంట్లో సంస్కృతంలో వేసి ఉంటుంది. ఆ ఉంగరం వేసి తీసుకొచ్చాడు కదా. అప్పుడు అప్పుడు ఏం తెలుస్తుంది? అదే ప్రకారం ఆయన ఉంగరం ఇచ్చాడు, మనకి ఆచార్యుడు పంచ సంస్కారం చేస్తాడు, మనకి పంచ సంస్కారం చేస్తాడు. అక్కడ ఉంగరం ఇచ్చాడు హనుమంతుడు. అదే ప్రకారం అది ఏంటంటే మనకు ఒక సింబల్ కావాలి కదా. హనుమంతుడు ఏమి, నేను రామదూతుడిని ఎట్లా తెలుసుకునేది? రాముడి దగ్గర నుంచి వస్తున్నానని చెప్పి మనకి ఎట్లా తెలుసుకుంటాడు? ఇదిగో మోతరం, ఇదిగో ఉంగరం అని చెప్పి ఉంగరం చూపిస్తాడు. అదే ప్రకారం మనం స్వామి రామానుజుల వారి ప్రతినిధి లేదు అని చెప్పి తెలుసుకునే అదిదా పంచ సంస్కారం. ఆ పంచ సంస్కారం చేస్తాడు. ఆ పంచ సంస్కారం చేసేసి తిరుమంత్ర ఉపదేశం చేస్తాడు కదా. అదిదా మనకేమి, మనకుండే సింబలు. మన ఆచార్య సంబంధం తీసుకున్నామనేది ఎట్లయితే తెలిసిపోయింది, పంచ సంస్కారం చేసుకొని తిరుమంత్ర ఉపదేశం చేసుకుంటాం కదా. తెలియదా? పంచం అంటే ఏంది? తాపక, పుండ్రక, తథానామక, మంత్రో, యాగచ్చ పంచమక అని చెప్తారు కదా. అప్పుడు మనకేం తెలుస్తుంది? ప్రతినిధి ఎవరు? ఆచార్యుడుగా భగవంతుడికి ప్రతినిధి, ఆచార్యుడుగా భగవంతుడికి ప్రతినిధి. అదే ప్రకారం సీతకి రామ అంకితమైన ఉంగరం ఇచ్చాడు కదా రామదూతుడు. అప్పుడు రాముడికి ప్రతినిధి హనుమంతుడు. హనుమంతుడికి ఆచార్య స్థానం మన సంప్రదాయాలు చెప్తారు. అట్టనా స్వామి? ఆచార్యుడు, అవును. ఆచార్యుడు ఏం చేస్తాడు? జీవాత్మ పరమాత్మ రెండు కలుపుతారు కదా. ఇప్పుడు సీతని రాముడిని కలిపింది ఎవరు? హనుమంతుడే కదా. అందువల్ల హనుమంతుడు ఆచార్య స్థానం. అప్పుడు రాముడికి ప్రతినిధి అని చెప్పి హనుమంతుడు తెలుస్తాడు. ఆయన ఏం చేస్తాడు? స్వామి సింబల్ చూపిస్తాడు, ఉంగరం తీసుకుపోతాడు. విరాటి సమర్పించాడు కదా. అప్పుడు సీతాభిరాటి తిరువడిలో సమర్పించాడు. ఎట్లా సమర్పించాడు? రాముడు అనే పేరు పెట్టి ఆ ఉంగరం సమర్పించాడు కదా. అదే ప్రకారం ఇప్పుడు ఆచార్యుడు మనకి ఏం ప్రసాదిస్తాడు? తిరుమంత్రం. తిరుమంత్రం మనకి ప్రసాదిస్తాడు. అప్పుడు ఆ ఆచార్యుడు ఎవరు? భగవంతుడికి ప్రతినిధి. భగవంతుడికి ప్రతినిధి ఆచార్యుడు. అట్టయితే ఆయన ఇచ్చే, ఇప్పుడు హనుమంతుడు ఉంగరం ఇచ్చాడు. అదే ప్రకారం ఇక్కడ ఆచార్యుడు మనకేమి ఇస్తాడు స్వామి? తిరుమంత్రం ఇస్తాడు. సీతాభిరాటికి ఉంగరం ఇచ్చాడు, నేను ప్రతినిధిని, రాముడికి ప్రతినిధిని. ఇక్కడ నేను పెరుమాళుకి ప్రతినిధిని. ఆచార్యుడు మనకేమి తిరుమంత్రం ఇస్తాడు. ఆ తిరుమంత్రం ఏం చెప్తుంది? అకార వాచ్యుడైన శ్రీమన్నారాయణుడికి మకార వాచ్యుడైన ఈ జీవాత్మ దాసభూతుడు అని చెప్తుంది కదా. అప్పుడు అకారం అనే శబ్దంలోనూ శ్రీమన్నారాయణ ఉంటాడు. అదే ప్రకారం అది ఓంకారం, అకార శబ్దం. నారాయణాయ అను శబ్దంలోనూ శ్రీమన్నారాయణ ఉన్నాడు. అందువల్ల ఇప్పుడు ఆ తిరుమంత్రం మనకి ఒకే సొమ్ము, వేరే ఏం సొమ్మే లేదు. మనకేం సొమ్ము? తిరుమంత్రం ఒక్కటే మనకు సొమ్ము, వేరే సొమ్ము లేదు. ఏంటే ఈ ఊర్లో ఉండే సొమ్ము అంతా సొమ్మా స్వామి? లేదా స్వామి, 2 ఇల్లులు ఉండదు, 2 వాకిలు ఉండదు, 4 కార్లు ఉండదు, 4 బంగ్లాలు ఉండదు. అదంతా మనం పోతా ఉంటే వస్తుందా? అప్పుడు తిరుమంత్రం వస్తుందా? వస్తుంది. బాగా తెలుసుకోండి. కొంచెం గుర్తుగా వినండి. పంచ సంస్కారం చెప్తాం కదా. ఈ శరీరానిక ఆత్మక? శరీరానికి గురించి అంటే ఈ శరీరం ఇక్కడే పోతుందే స్వామి, ఆత్మ కదా అక్కడ పోతుంది. అప్పుడు ఆత్మ అక్కడ పోతుందంటే ఆత్మకు లేదంటే ఇది లాభం లేదు. శరీరానికి ఆత్మకు లేదంటే లాభం లేదు, శరీరానికి ఉంటేనే లాభం లేదు. బాగా తెలుసుకోండి. అట్టయితే ఆత్మకు కావాలా, శరీరానికి కావాలి, రెండు ఉండాలా. శరీరానికి పంచ సంస్కారం ఉంటేదా మన నుంచి కాయిక కైంకర్యం వద్ది. ఆత్మకు పంచ సంస్కారం ఉంటేదా మన ఇక్కడి నుంచి ఉజ్జీవనం వద్ది. బాగా తెలుసుకోండి. మన ఉజ్జీవనం కావాలంటే ఆత్మకు కావాలి పంచ సంస్కారం. ఇక్కడ ఉండేటప్పుడు మనం కాయికంగా కైంకర్యం చేయాలంటే శరీరానికి పంచ సంస్కారం కావాలా. అప్పుడు పంచ సంస్కారం అనేది శరీరానికి కావాలా, ఆత్మకు కావాలా. ఉంటుందే స్వామి అంటే తాపక, పుండ్రక, తథానామక, మంత్రో, యాగస్య పంచమగా ఉన్నాయి కదా. తాపం అనేది ఏంటి? శంఖచక్ర లాంఛనం. తీయిర్ పులిగిండ సెంచుడరాడి తిగళిదిరి చక్కరత్తిన్ కోయిర్ పొలియాలే ఒత్తుని నిన్ను గుడిగుడి ఆడ్చేయకుండా అని చెప్పి పెరియాడు చెప్తున్నాడు. అప్పుడు నేనే శంఖచక్ర లాంఛనం చేస్తాము. దేనికి? ఆత్మక శరీరానికి. స్వామి నా భుజంలో చేస్తాండి, ఈ భుజంలో చేస్తాం కదా.
అప్పుడు శరీరానికి తెలిసిపోతుంది. ఇది శరీరానికి తాపక. పుండ్రగ, పుండ్రగ అంటే ద్వాదశ తిరునామాలు. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ, దామోదర అని 12 తిరునామాలు. ఆ తిరునామాలు దేనికి స్వామి? ఆత్మాక శరీరానిక? శరీరానికిదా. ఆత్మకు ఒకే పేరు, దాసబోధుడిని పేరు, వేరే లేదు. అప్పుడు శరీరానికి తాపగా పుండ్రగ తథానామగా. సమాసనం అయిపోయిందంటేనే అడియేం రామాదాస్ అంటాము. అతని పేరు కేశవుడు ఉండొచ్చు, అతని పేరు గోవిందయ్యను ఉండొచ్చు. అయితే అడియన్ గోవింద రామానుదాసుడు, అడియన్ కేశవ రామానుదాసుడు, ఇదా తథానామక. ఈ 3 శరీరానికి. ఇంకా 2 ఉన్నాయి స్వామి. ఆ 2 ఆత్మకి. మంత్రో యాగస్య పంచమగా. మంత్రం, మంత్రం అనే తిరుమంత్రం దయం శర్మ శ్లోకం. ఈ మంత్రం అనేది శరీరానికా? కాదు. అంటే శరీరం అచిత్, శరీరానికి జ్ఞానం లేదు. అప్పుడు ఏనికి స్వామి మంత్రం? మంత్రం అనేది ఆత్మకి. మంత్రం దేనికి? ఆత్మకి. ఆత్మదా ప్రతి ఒక్కటి తెలుసుకుంటుంది కానీ శరీరం తెలుసుకోదు. అయితే శరీరం ద్వారా ఆత్మ తెలుసుకుంటుంది. అయితే శరీరానికి జ్ఞానం లేదు. అప్పుడు ఎట్లా స్వామి తెలుసుకుంటుంది? ఆత్మకుంటే ధర్మబోధ జ్ఞానం శరీరానికి వచ్చి ఆ శరీరం ద్వారా తెలుసుకుంటుంది. అప్పుడు ఈ మంత్రం అనేది దేనికి? ఆత్మకి. అదే మనం యాగం, తిరువారాధన అనేది ఆత్మనే తెలుసుకుంటుంది. ఈ 2 ఆత్మకి. అందువల్లదా ఏం చెప్తారు? ఇప్పుడు మన ప్రతినిధి, భగవంతుడికి ప్రతినిధి ఆచార్యుడు, శ్రీమన్నారాయణుడికి ప్రతినిధి ఆచార్యుడు, రాముడికి ప్రతినిధి హనుమంతుడు. ఆయన ఇదే ఇవ్వాలి కదా, ఇచ్చిందిదా ఉంగరం. అదే మన ఆచార్యుడు ఇవ్వాలి కదా, తిరుమంత్రం ఇస్తున్నాడు. ఆ తిరుమంత్రత మనకి పూర్తిగా ఇస్తున్నాడు. అందువల్ల అదిదా ఏంటి? వైభవం. షీర్ కలియన్. అప్పుడు మిగతా వాళ్ళకి ఇది లేదా? అందరికి ఉండాది ఇది. అన్ని ఆళ్వార్లకు ఉండాది, అన్ని ఆచారాలకు ఉండాది, మనకు కూడా ఇదే. అయినా కూడా అప్పుడు ఈయనకి మంత్రం స్వామి ఏం వైభవం అంటే, మనం కత్తి చూపించి మనం తిరుమంత్రం తీసుకోలేదే. మిగతా ఆళ్వార్లు ఎవరు కత్తి చూపించి తిరుమంత్రం తీసుకోలేదే. మిగతా ఆచారులు ఎవరు కత్తి చూపించి ఎవరు తిరుమంత్రం తీసుకోలేదే. అయితే తిరుమంగి ఒకటి చేసేసాడు కదా. అందువల్ల షీర్, అదిదా కలియన్ షీర్ అంటే ఇదా మనకి ఏంది? సొమ్ము. ఇది తిరుమంత్రందా మనకి ఒకే సొమ్ము. దీనికి ఈ సొమ్ముని తిరుమంగి ఆళ్వార్ పూర్తిగా తీసుకున్నాడు. దానివల్ల ఏం చెప్పిన? తోండ్రియ ఊర్. ఏం తోండ్రియ ఊర్? షీర్కలియన్ తోండ్రియ మన్నిயில் నీర్తేంగుం కురయలూర్ షీర్కలియన్ తోండ్రియ ఊర్. షీర్కలియన్ తోండ్రియ ఊర్. దీనికి ముందు షీర్మైనది 2 చెప్పాం కదా. మొదట చెప్పింది జ్ఞానం, తర్వాత చెప్పింది భక్తి. జ్ఞానం భక్తి ఉంటే లాభం లేదు, దాన్ని దాటి కైంకర్యం చేయాలని చెప్పింది కదా. ఇప్పుడు షీర్ ఏమంటే ఈ తిరుమంత్రాన్ని తీసుకుంది షీర్. ఇప్పుడు ముందు 2 వైభవం చెప్పాము. జ్ఞానం అనే ఒక వైభవం స్వామి తిరుమంగి ఆళ్వార్కు అని చెప్పాము. భక్తి అనే వైభవం తిరుమంగి ఆడు ఉండాలని చెప్పాము. అయితే ఈ 2 ఒకటి ఉండి లాభం లేదు. అది ఎక్కడ తీసుకోపోవాలా? ఆ భక్తి తీసుకో దాన్ని ఏం చేయాలంటే అది మనని లాగాల. ఆ భక్తి మనం లాగి ఎక్కడ తీసుకోవచ్చు? కైంకర్యం చెయ్యి 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 అని చెప్పేది కదా. ఈ వైభవం మొదట 2 చెప్పాము. ఇప్పుడు 3వ వైభవం ఏమంటే తిరుమంత్రం తీసుకున్న వైభవం కలియన్ షీర్ కలియన్. అంత వైభవం తిరుమని. ఇప్పుడు ఇదా అదృష్ట సంబంధం అన్న. అదృష్ట సంబంధం. దృష్ట సంబంధం అంటే మన కంటికి ముందు తెలిసేది. అదృష్ట సంబంధం అంటే మన కంటికి తెలవదు. స్వామి అదృష్టం వచ్చింది స్వామి అంటే మన కంటికి తెలవదు. ఆ అదృష్ట సంబంధం వల్ల ఈయన అవతారం చేశాడు కదా. ఇప్పుడు ఈయన అవతారం చేసిన ఊరు ఏమి? తిరునగరి. తేంగుం పొరుణల్ తిరునగరి. ఆశ్చర్యమైన క్షేత్రం తిరునగరి. ఉండేది మన్నియారును ఒక నది పోతుంది. మన్నియారు మన్నిயில் నీర్తేంగుం కొరయలూర్. అక్కడ నీళ్లు చాలా బాగుంటది. ఆ నీళ్ళే ఇప్పుడు ఆ నీళ్ళంతా అందరూ దీనికి వాడుకుంటున్నారు. మనకి క్యాన్ వాటర్ ఆ నీళ్ళదే ఎక్కువ వాడుతున్నారు. ఎందుకు చెప్తారంటే మన్నిயில் నీర్తేంగుం కులవలూర్. అక్కడ జలం అంత బాగా ఉంటదంట. అది ఆ జలం సమృద్ధి. అది ఎక్కడుంటది? తిరుక్కురయలూర్.
తిరుక్కురయులూరు. తిరుక్కురయులూరు అనేది తిరువాలి తిరునారి దివ్య దేశం లోపల ఉండేదా తిరుక్కురయులూరు. తిరుక్కురయులూరు. ఆ తిరుక్కురయులూరులదా స్వామి తిరువంగియాழ்వారు అవతారం చేశాడు. కలిమిక్క షన్నల్ கழனிக்குறையல் கலைப்பெருமான் ஒளிமிக்க பாடலை உண்டு தன் உள்ளம் தடித்து அதனால் வலிமிக்க செய்யமை ராமானுஜன் மறைவாதியராம் பொலிமிக்கதென்று இப்புவனத்தில் வந்தமை పోట్రువనే. కలిమిక్క షన్నల్ కళని. అక్కడ ఎట్లా ఉంటుందంటే తిరుక్కురయులలో చాలా పంటలు చాలా ఎక్కువ ఉంటుందంట. కలిమిక్క షన్నల్ కళని పంటలు ఏంటంటే కొరయల్ పిరానడికి అని చెప్పి రామాయణం ఉంటుంది. ఈ పాసనం కూడా కలిమిక్క షన్నల్ పాసనంలో రామాయణం ఉంటుంది పాసనం. ఆయన కొరయల్ పిరానడికి కొరయిల్ పిరానడికి రెండు పాఠం ఉండదు. కొరయల్ తిరుక్కురయలూర్ ఒక దివ్యదేశం. ఆ దివ్యదేశంలో కొరయల్ కలై పెరుమాల్ అంటే అక్కడ ఏం కొరతనే లేదు, ఏ కొరత లేదు, ఏ కొరత లేదు అని తిరుక్కురయిల్ కొరయిల్ కొరయల్. ఇదిదా కొంచెం ద్రావిడ భాషకుండే శ్రమం కాదు, ఆశ్చర్యమైన ఒక శబ్దం. తిరుక్కురయల్ తిరుక్కురయిల్. తిరుక్కురయిల్ అంటే తిరుక్కురయిల్ అంటే అక్కడ ఏం కొరత లేదు అని అర్థం. తిరుక్కురయల్ అంటే కొరయల్ అంటే తిరుక్కురయలూరులో అవతారం చేసేదని అర్థం. రెండు అర్థం చెప్తుంది. అట్లాంటి తిరుక్కురయలూరులో అవతారం చేసేడు దానిదా తెలిమిక్క చెన్నెల్ కైనెక్కురయల్ తెన్నన్ కురుగూరు పోల్ అని చెప్తారు. తెన్నన్ కురుగూరు అంటే ఆ కురుగురు తిరుక్కురుగురు. తిరుక్కురుగురు ఆళ్వారు తిరునగరి. నేను చెప్పేది ఏంది తిరువాలి తిరునగరి. ఆ తిరువాలి తిరునగరి అయిపోయింది. ఇట్లనే నమ్మాళ్వారు పాసనం ఒకటి ఎత్తున్నాడు. కలిమిక్క కలివయల్ తన్నన్ కొరుగూర్. 5వ పత్తు తిరువామిడిలో 5వ పత్తు 2వ తిరువామిడి 11వ பாசனம். కలియుగం ஒன்றுமென்றிக்கே தன்னடியார் கருள் செய்யும் மலியும் சுடரளி மூர்த்தி மாயப்பிரான் கண்ணன் தன்னை కలివయల్ తన్నన్ కురుగూర్ కారివాడన్ చెడగోపన్ ఒలిపుగడాయిరత్తిప్పత్తు ఉల్లత్తే మాసరుక్కుమే అని చెప్తారు. అట్లయితే ఆ ఊర్లో ఎప్పుడు పంటతానే ఉంటుందంట. పంటతానే ఉంటుందంట. అది ఎట్లా స్వామి ఒక్కొక్క కాలం ఉంటుందంటే ఎప్పుడు ఉంటుందంట. ఎక్కడ తిరుక్కురుగురులో ఆళ్వార్ తిరునగరిలో ఎప్పుడు ఉంటుందంట. అదే ప్రకారం ఇక్కడ ఏంటి కలివయల్ తన్నన్ కురుగూర్. ఎందుకోసం అంటే ఆ ప్రకారం పంట పడ్డదంటే ఈ 5-2 పథికమే ఏం తెలుసా, పొలిగ 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 పోయిట్టు వల్లు ఎర్సావం నలియం నరగముం నైంద నవనెక్కిం యాదొంటమిల్లి అని చెప్పి ఈ 5-2లోనే మంగళాశాసనం చేసే ఆశ్చర్యమైన ఒక పథికం అది. ఏ మంగళాశాసనం చేశారో 4:10లో ఉపదేశం చేసాడు తిరుక్కురుగురికి స్వామి నమ్మాళ్వారు. ఆ ఉపదేశం చేసిన తర్వాత అందరూ దిద్దుపడాయి. అందరూ ప్రతి ఒక్కరు మారిపోయేసి ఇది ఎత్త అయిపోయింది. కలియుగం కాదు, ఇది కృతయుగంలాగా ఉండదని చెప్పి ఈ కృతయుగంలాగా ఉండదని చెప్పి శ్వేతద్వీపవాసిలు పక్క ఊర్లో ఉండే జనాలందరూ వచ్చారు. వాళ్ళకి మంగళాశాసనం చేసే కదా. అప్పుడంటే ఏమి సమృద్ధిగా ఉంటది కదా. ఆ సమృద్ధిగా ఉండే దాని వల్ల అక్కడ ఉండే పంటలు కూడా ప్రతి పంటలు కూడా సమృద్ధిగా ఉండదని అక్కడ చెప్తారు. అప్పుడు ఆళ్వార్ తిరునగరి చెప్పింది తిరువాలి తిరునగరికి ఇది ముక్కుమంటే రెండుకి సమానంగా చెప్పుకోవచ్చు అని చెప్తారు. అప్పుడు తిరునగరి తిరువంగియాళ్వారు అవతారం చేసింది తిరువాలి తిరునగరి, నమ్మాళ్వారు అవతారం చేసింది ఆళ్వార్ తిరునగరి. అయితే మన సామాన్యంగా ఆళ్వార్ తిరునగరి అంటే ఒకే ఊరు కనిపిస్తుంది. తిరువాలి తిరునగరి 2 ఊరుగా కనిపిస్తుంది స్వామి. ఆళ్వార్ ఇంటి అదే ప్రకారం తిరువాలి తీసేసి కలియన్ తిరునగరి కాకుండా తిరువంగియాళ్వారు తిరునగరి కాకపోతే ఆలినాడన్ తిరునగరి అని చెప్తే అప్పుడు ఒక ఊరుగా కనిపిస్తుంది. అట్ట కాకుండా తిరువాలి తిరునగరి 2 ఊరు ఉంటే 2 ఊరు ఉంటా కూడా 2 ఊరు ఒకే ఊరులాగా అంత వైభవం 2 ఊరుకు ఉండాలి. అందువల్ల అయితే తిరువాలి కొంచెం దాటి ఉంటుంది. అయితే కూడా తిరువాలి తిరునగరి ఎందుకోసం చెప్తున్నారంటే ఆ పెరుమాళకి ఈ పెరుమాళకి అంత మాత్రం సత్యం, అంత మాత్రం ఒకరొకరు అంత దగ్గర ఉంటారు. అందువల్లదా అక్కడి నుంచి పెళ్లి చేసుకొని వచ్చిదా ఇదంతా తిరువాలిలో పెళ్లి చేసుకొని వచ్చిదా పైక 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 పెద్ద ఉత్సవం. ఏం ఉత్సవం?
ఇది దొంగల దోపు అంటారు. మన తెలుగులో చెప్తే అంటే ఏం చెప్తాంటే స్వామి దొంగల దోపు, స్వామి దొంగల దోపు ఉత్సవం అంటారు. దొంగల దోపు ఉత్సవం చెప్తారు. అయితే ఈ ఉత్సవానికి పేరు ఏంటంటే 8వ ఉత్సవం ఇది. ఉత్సవంలో 8వ రోజు ఈ ఉత్సవం శ్రీరంగంలో జరగద్ది. శ్రీరంగంలో దీనికి వేడుబరి ఉత్సవం అని పేరు. తెలుగులో దొంగల దోపు అంటారు. దొంగలు ఇస్తారు, దొంగల దోపు వేడుపరి అంటారు. అట్లాంటి వేడుపరి ఉత్సవం. అందువల్ల అట్లాంటి ఉత్సవం జరిగేదాని తిరువాలి దివ్యదేశం ఇక్కడ చేర్చేశారు. అందువల్ల తిరువాలి తిరునగరి కొరయలూర్ షీర్కలియన్ తోండ్రియ ఊర్, షీర్కలియన్ తోండ్రియ ఊర్ మన్నిயில் நீர்த்தேங்கும் குறையலூர். మళ్ళా మొదటికి వస్తాం. ఎన్నరం షీర్ పొయ్గై మున్నూర్ இவ்வுலகில் தோன்றிய ஊர் வன்மமிகு கச்சி மல்லை மாமயிலை మన్నిயில் నీర్తేంగుం కొరయలూర్. కొరయలూర్ అంటే తిరుమంగియాళ్వారు అవతారం చేసిన తిరుక్కురయలూర్ ఊరు అయిపోయింది. దాని తర్వాత ఓంగుం ఉరయూర్ పాననూర్. ఓంగు బుద్ధ కడసి ఆళ్వార్, కడా ఆళ్వార్. అయితే ఇంతవరకు మొదట మొదలాళ్వారు ముగ్గురు చూసేసాము. తర్వాత తిరుమంగియాళ్వారు చూసాము. దాని తర్వాత ఇప్పుడు చూసేది ఉన్ని తిరుప్పానాళ్వారు చూస్తాము. ఓంగు మురయూర్ పాననూర్ చెప్తారు. ఇప్పుడు వ్యాఖ్యానం అనుకునిస్తాం. அவனுக்கு திருவடிகள் கொடுத்த திருவாழி முதலத்தை போதி இவனும் ஆச்சாரம் பிசாச்சு திருமந்திரமும் என்னக்கடது இப்படியான அதிருஷ்ட சம்பத்தை உடையரான இவர் அவதரித்த ஊரானது தேங்கும் பொருணல் நகரி என்றே போலே பொருணல் பொங்கு புனல் மண்ணி என்னும்படியான மண்ணியாற்றின் ஜலசமுத்தியை உடைத்தான திருக்குறையூர் என்கை அந்த ஜலசமுத்தியாகவே கலிமிக்க சன்னல் கழனி உடைத்தாயிருக்கிறது. இதுவும் கலிவயல் தன்னன் குருவரை போல ஆயிற்று. அந்த திருக்குறையூர் தான் திருவாடி திருநகரையோட சேர்ந்து அதில் ஏகதேசம் என்னலாம்படி இருக்கும். కొరయలూర్ షీర్కలియన్ తోండ్రియ ఊర్. అట్లయితే ఏకదేశం అంటే తిరువాలి వేరు కాదు, తిరునగరి వేరు కాదు, రెండు ఒకటే ఊరు. అయితే రెండు ఊరికి డిస్టెన్స్ ఉండాలి. అయినా కూడా ఒకే ఊరుగా చెప్పేంత మాత్రం రెండుకి వైభవం చెప్పేశాడు. ఇప్పుడు కడాది కొరయలూర్ ஓங்கு முறையூர் பாண்ட இவை இரண்டுக்கும் உண்டான மாச சேர்த்தியும் திருநட்சத்திர சேர்த்தி உண்டிரே பானனூர் ஓங்கு முறையூர். இதுக்கு ஓக்கமாவது சேஷத்துவத்துக்கு அனுகுணமான உயர்ந்த குலத்தை உடையவர் அவதரிக்கையால் வந்த உயர்த்தியன்கை. அன்றைக்கு கோழியும் கூடரும் கோயில் கொண்ட கோவலர் என்னும்படி சர்வேஸ்வரன் உகந்து வர்த்திக்கும் திருப்பதியுமாய் திருவாவழுந்தை என்னும் உறையூர் வள்ளியாக என்றும் நிருபகமாம்படி விராட்டிக்கு உற்பத்தி சாணம் ஆகையாலும் உண்டான உச்சாயமாகவுமாம். இப்படி அதிசயத்தை உடைத்தான ஊராய்த்து இவருடைய அவதரண ஸ்தலம் என்க. இதுதான் திருமுகத்துறைக்கு எதிர்த்துறையாயிருப்பது ఎదిరివిడి కొడుకైకి పాంగాన దేశమాయిత్తు. ఆశ్చర్యమైన వ్యాఖ్యానం ఏందని నిదానంగా చూస్తాము. ఇప్పుడు తిరుప్పానాళ్వారు చూడాల. ఇంతవరకు మనం చూసింది 4 ఆళ్వారు చూసేసాము. పొయ్గయాళ్వార్, భూదత్తాళ్వార్, పేయాళ్వార్, తర్వాత తిరుమంగియాళ్వారు చూసాము. పొయ్గయాళ్వారు, భూదత్తాళ్వారు, పేయాళ్వారు వాళ్ళు అవతారం చేసింది ఆశ్వేయుధ మాసం. అయితే తిరుమంగియాళ్వారు అవతారం చేసింది కార్తీక మాసం. ఇప్పుడు దాని తర్వాత ఆ కార్తీక మాసంలోనే తిరుమంగియాళ్వారు ఏ నక్షత్రంలో అవతారం చేశాడో దానికి పక్క నక్షత్రమే తిరుపానాళ్వారు. అదే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం తిరుమంగియాళ్వారు అవతారం. ఈయన రోహిణి నక్షత్రం తిరుపానాళ్వారు అవతారం. ఈయన అవతారం చేసింది ఉరయూర్. శ్రీరంగానికి అట్లనే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. మన శ్రీరంగంలో గోపురం చూడాక పెద్ద గోపురం, గాలి గోపురం. ఆ గాలి గోపురం చూసామంటే ఎదురుగుండా అమ్మా మండపం పెద్ద కావేరి నది పోతా ఉంటుంది. దాన్ని దాటి అట్టపక్క పోయామంటే ఉరయూర్. ఆ ఉరయూర్కి ఏం పేరంటే నిశిలాపురి అని పేరు. ఆ ఉరయూర్కి నిశిలాపురి అని. ఇది ఆళ్వార్ల అవతారం. ఇద్దరు ఒకే మాసం పుట్టారు, ఒకే నెల. తిరుమంగియాళ్వార్ కార్తీక మాసం అవతారం చేశాడు. అదే కార్తీక మాసం అవతారం చేసింది తిరుపానాళ్వార్. నక్షత్రం ఎట్లండి స్వామి? ఒకే నక్షత్రం కాదు, పక్క పక్క నక్షత్రం. ఆయన కృత్తికై, ఈయన రోహిణి అంటే 2 ఆళ్ళు ఒకే మాసం అందరూ చెప్తారు కదా. అప్పుడు తిరుపానాళ్వార్ అవతారం చేసాడు స్వామి. దానికి ఏం వైభవం! ఓంగు మురయూర్ పాననూర్.
ఓంగుం, ఎంత వైభవం, ఎంత వైభవం, ఎంత వైభవం అని చెప్పి ఆ వైభవం ఎందువల్ల పాననూర్, తిరుప్పానాళ్వారిని తిరు తీసేసి పానన్ని పెట్టేశాడు. తిరుప్పానన్. కొన్ని శబ్దాలంతా మనం గుర్తుగా దాన్ని కొంచెం గుర్తు పెట్టుకొని చదివేమంటే మనకి ఇదే ఈ శబ్దము అని చెప్పి మనకి తెలిసిపోద్ది. పాననూర్, తిరుప్పాననూరు రావాలా. అక్కడ పానను తిరు అనే శబ్దం ప్రతి ఒక్క దానిలో పెడతారు శ్రీ అనే మారిగా. అప్పుడు పాననూర్, ఓంగు మురయూర్ పాననూర్ అని చెప్పారు. ఆయన దేంట్లో పుట్టాడు స్వామి? కుండలు చేస్తాలా ఆ కులంలో పుట్టారు. మట్టి కుండలు కుమారులు అంటారు. ఆ మట్టి కుండలు చేసే కులంలో పుట్టాడు. ఈయన బ్రాహ్మణులుగా అవతారం చేయలా. తిరుప్పానాడు వారు అవతారం చేసింది బ్రాహ్మణుడుగా అవతారం చేయలేదు. అయితే దానికన్నా మంచి కులంలో పుట్టాడని నేను, బ్రాహ్మడు కన్నా మంచి కులంలో పుట్టాడంటాడు. స్వామి మీరేం చెప్తున్నారు? తెలిసి చెప్తున్నా తెలవకుండా చెప్తున్నారా? మంచి కులం, పెద్ద కులం అంటే బ్రాహ్మణ కులం. ఈయన కుమారుల కులంలో అది కుండ చేసే కులంలో పుట్టాడంటే 4 కన్నా కింద. అట్టయితే తగ్గు రకమైన కులంలో పుట్టాడని చెప్పాలి కదా. మీరేది మంచి కులంలో పుట్టాడని చెప్తున్నానంటే ఏది మంచి కులం తెలుసుకోవాలి. భగవంతుడికి నాన్ శేషభూతుడు, భగవంతుడు నాన్ పరతంత్రుడు అని చెప్పి ఏ కులం అనుకుంటుందో ఆ కులందా చాలా పెద్ద కులం, ఆ పెద్ద కులం. అట్టయితే మన ఆత్మస్వరూపమేమి? శేషత్వం, పారతంత్ర్యం. ఆ ఆత్మస్వరూపం ప్రకారం ఉండాలి కదా. అదిదా ఆ ప్రకారం ఏ కులం ఉంటుందో అది ఏం రామానుదాసని చెప్తాం కదా. మనకంతా సమాసనం అయిపోయింది అనుకోండి. ఒక బ్రాహ్మడు సమాసనం కాకముందు అతను శర్మ అని చెప్పుకుంటాడు. ఒక క్షత్రియుడు సమాసనం కాకముందు అతన్ని గుప్తా అని చెప్తుంటాడు. ఒక వైశ్యుడు వర్మ అని చెప్తాడు. ఒక క్షత్రియుడు సమాసనం కాకముందు అతన్ని వర్మ అని చెప్పుకుంటాడు. అదే ఒక వైశ్యుడు, ఆ వైశ్యుడు సమాసనం కాకముందు అతన్ని గుప్తా అని చెప్పుకుంటాడు. అదే ఒక శూద్రుడు సమాసనం కాకముందు అతన్ని దాసుడు చెప్పుకుంటాడు. ఇది వచ్చింది కదా. అయితే సమాసనం అయిపోయింది అనుకోండి, బ్రాహ్మణుడికి సమాసనం అయిపోయిందంటే శర్మ అని చెప్పుకోడు, దాసుడు అని చెప్పుకుంటాడు. అదే క్షత్రియుడికి సమాసనం అయిపోయింది అంటే వర్మ అని చెప్పుకోడు, దాసుడిని చెప్పుకుంటాడు. వైశ్యుడికి సమాసనం అయిపోయింది. ఆ సమాసనం అంటే ఏంది? ఆచారుడి సంబంధం. ఉయ్య ఒరేవడి ఉడయవర్ తిరువడి. ఆ ప్రకారం ఉడయవర్ తిరువడి సంబంధం తీసుకున్నామంటే సమాసనం అయింది అని అర్థం. ఆ సంబంధం అయిపోయిందంటే అదే ఒక వైశ్యుడు అతను గుప్తా అని చెప్పుకోడు, దాసుడు అని చెప్పుకుంటాడు. అట్లయితే 4వ వర్ణం ఉండే అతను ఏం చెప్పుకుంటాడు? సమాసనం కాకముందే దాసుడిని చెప్పుకుంటాడు. అట్టయితే దీని నుంచి ఏం తెలుస్తుందంటే ఇది పెద్ద కులం. 4వ వర్ణందా పెద్ద కులం అంటే మొదటి నుంచి అతను దాసుడు చెప్పుకుంటాడు. మొదటి నుంచే స్టార్టింగ్ నుంచి అతను దాసుడు చెప్పుకుంటాడు. కానీ బ్రాహ్మడైతే నేను శర్మ అని తలకాయ పెరుగుతుంది. అదే క్షత్రుడైతే నేను వర్మ అంటాడు. అదే వైశ్యుడైతే నేను గుప్తా అంటాడు. ఇది ఎప్పుడు? సమాసనం కాకముందు. అయితే సమాసనం అవన్నీ సమాసనం కాకుండా పోని నేను దాసుడు, నేను దాసుడు, నేను దాసుడు చెప్పుకునేది ఎవరంటే 4వ వర్ణం శూద్రుడు. అందువల్లదా అట్లాంటి కులంలో పుట్టాడు ఎవరు? స్వామి తిరుప్పానాళ్వార్. అందువల్లదా చాలా గొప్పైన కులం అంటారు. రెండోది ఆశ్చర్యమైన ఒక విషయం చెప్తారు చూడండి. ఏంటంటే ఆత్మ స్వరూపం తెలుసుకోవాలి కదా. అది ఎలా వస్తుంది స్వామి? ఇది కొంచెం గుర్తుగా వినండి. ఆత్మస్వరూపం ఎలా వస్తుంది? ఒక బ్రాహ్మడు అతను ఏం చేశాడు? నేను 4 వేదాలు బాగా చదివి ఉన్నాను చెప్పేశాడు. చతుశాస్త్ర పండితుడు అని చెప్పాడు. న్యాయశాస్త్రమేమి, మీమాంసా శాస్త్రమేమి, వ్యాకరణ శాస్త్రమేమి, అదే ప్రకారం తర్కశాస్త్రమేమి, ఇదంతా నాకు బాగా తెలుసు అని చెప్తారు. అది కాకుండా ఎక్కడ వాదం వచ్చినా కూడా ఎవరెవరు వాదం వేస్తున్నారో ఆ వాదం వేసిన తర్వాత నేను నిలబడి నేను జయించే సామర్థ్యం అనేది నాకు పూర్తిగా ఉండాలి, అది నేను చెప్తాడు. అది కాకుండా నేను బ్రాహ్మడు కదా, నిత్యకర్మ నైమిత్తిక కర్మ వదలకుండా చేస్తాను, వదిలిందే లేదు, పూర్తిగా చేస్తాను. అది కాకుండా నేను బ్రాహ్మడు కాబట్టి నిత్యం అగ్నిహోత్రం, అగ్ని సంబంధం ఉండేటివి చేస్తాను అని చెప్పి ఇట్లంతా చెప్పుకుంటాడు కదా. చెప్పుకుంటా ఉండేటప్పుడు నేను
చాలా ఎక్కువ శేషత్వం నాకు ఉండాది. నేను శేషత్వం ఒకటే కాదు, చాలా ఎక్కువ పారతంత్రి నాకు ఉండాది. అది మాత్రం కాదు, నేను ఎట్లా ఉంటాను, దాసుడికి 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 నేను ఉండాను అని చెప్పి వస్తుందా అంటే వచ్చేది కష్టం. రావాల ఒక బ్రాహ్మడికి ఇది రావాలంటే బ్రాహ్మడు తలకాయ పిల్లలు. ఎవరు తప్పుగా తీసుకోబాకండి, స్వామి ఏం స్వామి బ్రాహ్మణుల గురించి తప్పు తిప్ప చెప్తున్నా, అది అర్థం కాదు. ఏమంటే ఇప్పుడు ఏం లేదు, ఒక విషయం చెప్తాను. ఎక్కువ చదివాను, నాకు అన్ని తెలుసు, పెద్ద పోస్టులో ఉండాలి, రావటం ఎట్లా వస్తాను, భగవంతుడి దగ్గర వచ్చేటప్పుడు ఇట్లా వస్తాను, అట్లా వస్తాను. అదే మిగతా వాళ్ళు వచ్చేటప్పుడు అంటే ఇట్లా పెట్టుకుని అక్కడి నుంచే దండం సమర్పించుకొని వస్తా ఉంటారు. అప్పుడు ఏది గొప్పతనం అనేది మనకి దీనిలో తెలుస్తుంది కదా. చదివేస్తే లాభం లేదు, వినయం ఉండాల. వినయ ఆంజనేయులు అని చెప్తాం కదా, వినయం ఉండాల. ఆంజనేయులకి లేని వినయం ఎంత వినయం. ఆయన ఏమిట నవ వ్యాకరణ పండితుడు, నవ వ్యాకరణ పండితుడు, సామాన్యం కాదు ఆయన. 9 రోజుల్లో సూర్యుడి దగ్గర 9 రోజులు 9 వ్యాకరణ శాస్త్రాలు పూర్తిగా తెలుసుకున్నాడు. అయితే ఆయన చేసేది ఎట్లంటే ఇట్లా వినయంగా ఇట్లా ఉంటాడు. ఈ స్థితి ఎవరికి రావాలా, బ్రాహ్మడికి రావాలా. రావచ్చునా అంటే రావాలా. మన పెద్దోళ్ళు చెప్తున్నారు, నేను ఈ సజస్త్రాల పండితుడు, నే పెద్దోడు, నే ఇట్లా ఉంటాను, అట్లా అట్లా అని చెప్పుకుంటా ఉంటాడు. ఇప్పుడు నేను చాలా భాగవతులకి దాసుడుగానే ఉంటాను అని అభిప్రాయం రావటం అనేది చెంది శ్రమంగానే ఉంటది. దీని శ్రీవచన భూషణంలో స్వామి విరలోకాచార్య చెప్తున్న బ్రాహ్మణ్యం వెలైసెలిగిరది. ఆ కొలంలో పుట్టలేదు తిరుప్పానాడు వారంతా. ఇప్పుడు ఓంగు మురయూర్ పాననూర్, ఆ కులంలో పుట్టలేదు తిరుపానాడు. పుట్టాడంటే పుట్టలేదు, ఏమంటే పుట్టితే ఏం కాదు. అటైతే బ్రాహ్మణుగా పుట్టితే తప్పని చెప్తారా స్వామి, అది నేను చెప్పాలా, అట్లా చెప్పాలా. పుట్టినా కూడా శేషత్వ పారతంత్ర్యం ఉండాల, అన్ని తెలుసుకోవాలా, ప్రతి ఒక్కటి తెలుసుకోవాలా. తెలుసుకొని శేషత్వ పారతంత్ర్యం ఉంటేనే నేను దాసుడికి దాసుడికి దాసుడిగా అడియార్ అడియార్ తమ్మడియార్ అడియార్ తమక్కడియార్ అడియార్ అడియార్ అడియోంగలే అని చెప్పి దాసుడికి 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 దాసుడు అని ఆ భావం వస్తేదా. కాలేదంటే ఏమి ప్రయోజనమే లేదు. ఆ ప్రకారం ఎందుకంటే అక్కడ కొంచెం సమయస్తుంది. నేను బ్రాహ్మడైందే, అతను శూద్రుడైందే. మనమే కొన్ని టైంలో మనం ఈ మాట చెప్తాము, స్వామి అతను మన అతను కాదండి, ఎక్కడ పెట్టాలన్నా అక్కడ పెట్టండి, పెట్టుకోవచ్చు, అది దీన్ని తప్పు లేదు. అయితే ఇప్పుడు సమాసనం కాకముందు, సమాసనం అయిపోయిందా, ఎప్పుడు రామానుజుల వారి తిరువడి సంబంధం తీసుకున్నారా, అతను సూత్రుగా ఉంటే కూడా ఒక బ్రాహ్మడు ఏం చేయాలంటే అతనిపై సేవించాల, అతన్ని ఇతన్ని సేవించాల. కుడినిన్ కొన్నిన్ నిన్నుడం ఒక్క వడిబడి అరుణినాయిపోవడం తొండబడి వారు చెప్తారు హైదరాబాద్. అట్లా ఉన్నాడు. ఆ భావం అనేది స్వాభావికంగా తిరుప్పానాడు వారికి ఉండాలి. అంటే బ్రాహ్మడు అంటే ఏమి, నేను బ్రాహ్మడు అంటే అని చెప్పి కొంచెం శ్రమ వచ్చును, ఆ శ్రమమే లేదు. అట్లాంటి కులంలో పుట్టాడు. అయితే ఈ కులంలో పుట్టాడు కదా. రెండోది, మనం గట్టి ఎక్కుతాం, ఒక పెద్ద స్టెప్స్ ఎక్కుతా ఉంటాము, 2 స్టెప్స్ ఎక్కి పడిపోయాం అనుకోండి, అంతే దెబ్బ ఎక్కువ తగలదు. అదే 20 మెట్లు ఎక్కాము, ఎక్కిన తర్వాత పడిపోయామంటే దెబ్బలు ఎక్కువ తగలద్ది కదా. దాని ఇది ఆరూఢ పతితన్ అంటారు. అన్ని ఆరూఢ పతితన్. అటైతే ఎక్కువ మెట్లు ఎక్కేసాడు బ్రాహ్మడు, పైకి ఎక్కాడు, చాలా జ్ఞానం ఉండాలి. అయితే ఎక్కిన తర్వాత అది శేషత్వ పారతంత్ర్యం లేదనుకోండి, అక్కడి కింద పడితే దెబ్బ ఎక్కువ తగలద్ది. అందువల్ల అట్లాంటి కులంలో పుట్టకుండా పానర్ కులం. ఇది ఈరోజు కైశిక ఏకాదశి, నంబాడువాన్ చరిత్ర తిరుగుతుంది. ఇదే తిరుప్పానాళ్వారు ఆ నంబాడువాన్ కులంలో, ఈ తిరుప్పానాళ్వారి కులంలో నంబాడు. ఇప్పుడు నంబాడువారి చరిత్ర ముందా తిరుప్పానాళ్వారి చరిత్ర ముందా అంటే నంబాడువారి చరిత్ర ముందు. దాని తర్వాత ఆ కులంలో పుట్టినడుదా ఎవరు, తిరుప్పానాళ్వారు. అట్లయితే అదే కులంలో పుట్టిన నంబాడువారు ఒక బ్రాహ్మడికి మోక్షం ఇచ్చాడు. ఆ కులంలో పుట్టాడు తిరుప్పానాడు. అందువల్ల చెప్తున్నాను, ఆ తిరుప్పానాడు వారు పుట్టిన కులం అనేది చాలా గొప్పైన కులం. అందువల్ల తిరుప్పానాడు వారు అవతారం చేసిన దాని వల్లనే ఆ ఉరయూర్
ఓంగు ఉరయూర్ శ్రీరంగానికి ఆపోజిట్ లో ఉండే దివ్యదేశం. ఓంగు ఉరయూర్ పాననూర్ అవతారం చేసిన దాని వల్లనే ఆ దివ్య దేశానికి వైభవం ఉన్నారు. అప్పుడు తిరుప్పానాళ్వారు అవతారం వల్ల దివ్యదేశం వైభవం. అవును, ఆళ్వార్లు ఏ దివ్య దేశంలో అవతారం చేస్తారో ఆళ్వార్ల అవతారం వల్ల ఆ దివ్య దేశానికి వైభవం. దివ్య దేశం ముందుగానే ఉండొచ్చు, వైభవం ఉండదంటే స్వామి ఈ దివ్య దేశంలో ఈ ఆళ్వారు అవతారం చేశారు కదా, అందువల్ల ఆ దివ్య దేశానికి వైభవం అని చెప్పి మొదలు చెప్పాడు. రెండోది కోడియం కూడలం కోయిల్ కొండ కోవలర్. ఈ కోడియం కూడలం కోయిల్ కొండ కోవలర్ని 9వ పత్తు 2వ తిరుమొഴി, ఇది తిరుమంగయాళ్వారు పెరియ తిరుమొഴിలో ఉండేది పదిగం. దీంట్లో కోడియం కూడలం అంటే కోడి, కోడి ఏదో వినివింటాను స్వామి. కోడి అంటే దీన్ని ఏంది, కోడి అంటే ఉరయూర్, చోడ దేశానికి ప్రధానంగా ఉండే ఉరయూర్. కూడలంటే పాండ్య దేశానికి ప్రధానంగా ఉండే మధురై, దానికి కూడలని పేరు. సామాన్యంగా దివ్యదేశం అని మనం ఎట్లా పెట్టుకుంటాము, 108 దివ్యదేశం అంటాము. ఆళ్వార్లు మంగళాశాసనం చేస్తే అది దివ్యదేశం అంటారు. ఇప్పుడు శ్రీరంగానికి దగ్గర దగ్గర 242 పాసరాలకు పైకి ఉండదు ఆళ్వార్ల మంగళాశాసనం. ఇప్పుడు శ్రీరంగ ప్రధాన క్షేత్రం అంటారు. అదే ప్రకారం ఎన్నో దివ్యదేశాలు ఉంటుంది. ఒక్కొక్క దివ్యదేశం ఒక పాసరం ఉంటుంది. ఒక దివ్యదేశానికి 10 పాసరాలు ఉంటుంది. కొన్ని దివ్యదేశాలకు 100 పాసరాలు ఉంటుంది. కొన్ని దివ్యదేశాలకు 50 పాసరాలు ఉంటుంది. కొన్ని దివ్యదేశాలకు 2 పాసరాలు 3 పాసరాలు ఉంటుంది. కొన్ని దివ్యదేశాలకు అక్కడక్కడ పాసరాలు వస్తుంది. అక్కడక్కడ నారాయణంలో అక్కడక్కడ కొన్ని దివ్యదేశాలు పాసరం వస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు కోడియం కూడలం చెప్పాను కదా, కోడి అంటే ఉరయూరుకు కోడి అని పేరు. అదే కూడలూరు అంటే మధురాకి కూడలూరు. మధుర అంటే వడమధుర కాదు, వడమధుర అంటే దక్షిణంలో ఉండే మధుర, ఉత్తరంలో ఉండే మధుర కాదు. అది కృష్ణ జన్మభూమి, అది కాదు నేను చెప్పేది. ఇక్కడ వధ మధుర, శివుళ్ళు పుత్తూరు పక్కన ఉండే మధుర, ఆ మధుర దానికి కూడల్ని పేరు. అక్కడదా తిరుపల్లాండు చేసిన తావే అదిదా. వేండియ వేదంగులోది విరైంది కిడియరుత్తాన్ పాదంగల్ యామడయ పత్తం చెప్తాం, ఆ దివ్య దేశం అది, అది మధురైన పేరు. ఈ 2 దివ్య దేశానికిను ఒకే ఒక శబ్దాన్ని పెట్టాడు తిరుమంగయాళ్వారు. 4000 దివ్య ప్రబంధంలో వేరెక్కడ లేదు, ఈలాగా వేరే దివ్య దేశమే లేదు. ఒకే కోడియం కూడలం. కోడియం అనే ఒక శబ్దం ఉరయూరుకి. ఉరయూరు ఉండే మన తిరుప్పానాళ్వారు అవతార స్థలం ఉండదా, తిరుప్పానాళ్వారు ఎక్కడ అవతారం చేశాడో ఆ దివ్య దేశానికి తిరుప్పానాళ్వారు మంగళాశాసనం చేయలా. ఆయన మంగళాశాసనం చేయలా. ఆయన మంగళాశాసనం చేసింది 2 దివ్యదేశం. ఒక దివ్యదేశం శ్రీరంగం, అది మీకు బాగానే తెలుసు. ఇంకో దివ్యదేశం తిరుమలైన మంగళాశాసనం చేశాడు. మందిబాయ్ వడవేంగడ మామలై వానవర్గల్ సంధి చెయ్య నిండాన్ అరంగత్తరమినయాన్ని తిరువేంగడమడియాను మంగళాశాసనం చేశాడు. అదే ప్రకారం కూడల్ అనే ఒక దివ్యదేశం అనేది మధురై. ఆ మధుర దివ్యదేశంకి ఎవరు తిరుమంగయాళ్వాద మంగళాశాసనం చేశాడు. వేరే ఏ ఆళ్వారు మంగళాశాసనం చేయలే. అటైతే మీరు 4000 దివ్య ప్రబంధంలో పూర్తి ఎక్కడ మీరు చూసినా కూడా, ఇప్పుడు తిరువేంగడం అనే తిరుమలకి అక్కడక్కడ మంగళాశాసనం ఉంటుంది, శ్రీరంగానికి అక్కడక్కడ మంగళాశాసనం ఉంటుంది, అదే తిరునీర్మలకి అక్కడక్కడ మంగళాశాసనం ఉంటుంది. ఏ దివ్య దేశం తీసుకున్నా కూడా ఏదో ఒక 2 సార్లు మంగళాశాసనం ఉంటుంది. అయితే ఈ ఉరయూర్ అని చెప్పే నిశిలాపురి ఆ దివ్య దేశానికిను, అదే ప్రకారం కూడల్ అని చెప్తే మధురైకి ఆ దివ్య దేశానికిను ఈ 2 శబ్దమే కోడియం కూడలం అని ఈ 2 శబ్దంగా ప్రధానంగా ఆ దివ్య దేశం మంగళాశాసనం. స్వామి ఈ 2 శబ్దం ఎంత పెద్ద సన్నది తెలుసా. ఉరయూరు కానీ అదే మన మధురై కానీ కూడల్ కానీ, కూడల్ నగర్ని పేరు, అది ఎంత పెద్ద దివ్యదేశం ఉంటే అది దివ్యదేశం. ఆ 4000 దివ్య ప్రబంధంలో ఎక్కడ ఎతికినా కనిపి ఈ 2 శబ్దాలతో. అందువల్ల కోడియం కూడలం కోయిల్ కొండ కోవలర్. అక్కడ పెరుమాళ్ పేరేం తెలుసా, అழகிய మనవారని పేరు. ఉరయూరు అழகிய మనవారని పేరు. అழகிய మన మూలవర్లు ఒక్కడే ఉంటారు, ఉత్సవర్లు లేరు అక్కడ.
పెరుమాళ్ ఉత్సవాలు ఉండరు. ఏం స్వామి అంటే ఉత్సవాలు ఇక్కడి నుంచి శ్రీరంగంచి పోవాలా. అక్కడ ప్రాధాన్యం ఎవరికంటే కమలవల్లి నాట్యారికిదా ప్రాధాన్యం. కమలవల్లి నాట్యారిదా ప్రాధాన్యం. కమలవల్లి నాట్యార్ నిత్యవాసం చేసే స్థావు అది. అది కాకుండా కమలవల్లి నాట్యార్ అవతారం చేసింది అక్కడదా. కమలవల్లి నాట్యార్ అవతారం చేసింది అక్కడదా. ఆ నాట్యార్ నిత్యం వాసం చేస్తుంది. శ్రీరంగంలో చాలా కైంకర్యం జరిగి ఉండాది. దాంట్లో ఉరయూర్ నందసోడన్ని ఒక రాజు. కొంచెం ఇదంతా శ్రీరంగ మహాత్మ్యం ఇదంతా చెప్పిండారు. ఉరయూర్ నందసోడని ఒక పెద్ద రాజు. ఆయన చాలా కైంకర్యం చేస్తున్నాడు శ్రీరంగానికి కానీ. అదే ప్రకారం ఉరయూరులో ఉండే కమలవల్లి నాట్యాల సన్నిధికి కానీ, తిరుపనాడు అవతార స్థలం కానీ చాలా కైంకర్యం చేస్తున్నాడు అశ్వర స్వామి. ఈయన ఉరయూరు నందసోడన్ ఉన్నప్పుడు తిరుపనాడు అవతారం అయిపోయిందా లేదా స్వామి? ఏంటంటే ఆయన నందసోడన్ తిరుపనాడు వరకు ఉండే ఆయన అవతారం చేశారు నందసోడన్. ఎంత ఎట్లంటే మొదట కిలిచ్చోడన్ ఒకడు ఆయన ఏం చేశాడంటే ఆ శ్రీరంగం దివ్య దేశాన్ని కనిపించిందే కిలిచ్చోడన్ కదా. శ్రీరంగ విమానం అక్కడ మూసుకుపోయింది, మట్టి మూసుకుపోయింది. శ్రీరంగ విమానం మూసుకుపోయిన తర్వాత ఆ విమానం ఇక్కడ ఉండాది చెప్పి చిలకి కిలిని పేరు ద్రావిడ భాషలో. అందువల్ల ఆ రాజుకి చోడరాజు అని పేరు, కిలిచోడరాజు అని పేరు. అంటే చోడరాజ్యం అనేది త్రిచి శ్రీరంగం అంతా చోడరాజ్యం, మధుర అంతా పాండ్యరాజు. అట్లా ఉన్నాడు. అప్పుడు అక్కడ మధురలో జరిగేది పాండ్యరాజు సంహారం. అయితే ఇక్కడ చోడరాజు. ఆ చోడరాజు మొదల చిలకద చెప్పద్ది. ఇక్కడికనేది ఏముంటది? విమానం ప్రణవాకారం వేదశృంగం మగ అద్భుతం శ్రీరంగ సాయి భగవంతుడు ప్రణవార్త ప్రకాశక అని చెప్పి ప్రణవాకార విమానం ఇక్కడదా ఉండాలి మొదట చిలక చెప్పిదా ఆ రాజు తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్న తర్వాత అప్పుడుదా అతనికి పేరు ఏం పేరు? చిలక చోడని పేరు. దానిదా కిలిచ్చోడని చెప్పాను. చిలక చోడని అంటారు. అటైతే ఆయనదా అన్ని కైంకర్యం చేశాడు. ఏమేం కైంకర్యం చేయాలనో కైంకర్యం చేశాడు. ఆయనతో కలిసి ఈ ఉరయూర్ నందసోడన్ చెప్పాను కదా, ఆయన కూడా చాలా కైంకర్యం చేశాడు. ఆయన ఈ ఊర్లో అవతారం చేసి చాలా కైంకర్యం చేశాడు. ఈ ఊర్లో అవతారం చేసిందా కమలవల్లి నాట్యార్. ఎంత 1000 తామర పుష్పాలు. ఆ 1000 తామర పుష్పాలలో దాంట్లో అవతారం చేసిన కమలవల్లి నాట్యార్ పేరే ఆమెకు అవతారం చేసిన. ఆ తామర పుష్పంలో అవతారం చేసిన దాని వల్ల కమలంని తామరకి పేరు. అందువల్లదా కమలవల్లి నాట్యాన్ని పేరు పెట్టాడు. అప్పుడు ఉరయూరులో అవతారం చేసిన ఆశ్చర్యమైన ఉత్సవం. పాల్గొన మాసం ఉత్తర పాల్గొన్య నక్షత్రం రోజు ఉత్సవం తెలుసు కదా. శ్రీరంగనాయకుడు షేర్తి ఉత్సవం చెప్తారు కదా. అప్పుడుదా ప్రణయ కళకు ఉత్సవం అన్ని వస్తుంది కదా. ఆ ప్రకారం ఆ పంగులు ఉత్తర పాల్గొన్య నక్షత్రంలో అప్పుడు దానికి ఉత్సవానికి మొదటి రోజు పెరుమాళ్ తిరునక్షత్రాలనే మొదటి రోజు ఉత్సవం స్టార్ట్ అయ్యి తాయారు ఉత్తర పాల్గొన్న నక్షత్రం రోజు పూర్తి అవద్ది. ఈ బ్రహ్మోత్సవానికి ఆది బ్రహ్మోత్సవం పేరు. ఈ బ్రహ్మోత్సవం ఉండేదాని వల్లదా ఇంకో విషయం చెప్పేస్తాను, గుర్తు వస్తుంది. ఈ బ్రహ్మోత్సవం చెయ్యాల ఎట్లంటే అక్కడ రాముడికి పట్టాభిషేకం అయిపోయింది అయోధ్యలో. అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క బహుమానం ఇస్తా ఉంటాడు. అప్పుడు విభీషణుడికి ఎంత ఉపకారం చేశాడు, మనకి బహుమానం ఇవ్వాలని చెప్పి ఆయన తిరువారాధన చేసిన పెరుమాల్ని ఆ ప్రణవాకార బహుమానం ఇచ్చేస్తాడు. అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చేటప్పుడు ఈ శ్రీరంగం క్షేత్రం చాలా బాగుండదు. వండినం ముడరం చోళై మయిరం ఆలం చోళై కొండల్ మీ నదవం చోళై కుయిరినం కూవం చోళై అండర్గోన్ అలమం చోళై అని తిరువరంగత్తమ్మ అని చెప్పి చాలా బాగుండదని చెప్పి అనుకుంటా ఉన్నప్పుడు అప్పుడు గుర్తు వస్తుంది, ఓ పాల్గొన మాసం ఉత్తర పాల్గొన నక్షత్రం అయిందే, ఉత్సవం చెయ్యాలని చెప్పి అక్కడ నిలిపి ఉత్సవం చేస్తాడు. అప్పుడు ఉత్సవం చేసినప్పుడు అక్కడ దిగాడు కదా పెరుమాళ్ అక్కడి నుంచి రానని చెప్పేశాడు. అప్పుడు దీనికి ఈ బ్రహ్మోత్సవానికి పేరు ఆది బ్రహ్మోత్సవం అని పేరు. మొదట దిగిన తర్వాత ఎక్కడ
విభీషణుడి కంటే ఆ విమానం శ్రీరంగ విమానం తీసుకుపోయేటప్పుడు దింపింది ఇక్కడ. దింపిన తర్వాత ఉత్సవం, మొదట ఉత్సవం చేసింది ఏదంటే పాల్గొన ఉత్సవం దా చేసుడు, పాల్గొన మాసం ఉత్సవం. ఆ ఉత్సవంలో 6వ రోజు మనకి ప్రధానం. 6వ రోజు శ్రీరంగం నుంచి ఉరయూరుకు వస్తారు నంబెరుమాల్. ఉత్సవం మీరు సేవించాలా, ఎంత దూరం తెలుసా? ఉరయూరుకు వస్తాడు. శ్రీరంగం నుంచి ఉదయం ఆశ్చర్యంగా ఎట్లా నడతనే, రంగనాథుడు నడత ఎట్లా ఉంటుంది అంటే నడిచేది మాది మలముడంజిల్ మన్ని కిడందురంగం శ్రీరియ సింగం అరివుట్టు తీవిడెత్తి అని చెప్పి ఆ ప్రకారం నడుస్తాడు. నడిచి అక్కడి నుంచి వస్తాడు. అక్కడ వచ్చేటప్పుడు అప్పుడు ఉదయం వచ్చేస్తాడు. ఉదయం వచ్చేసి రాత్రి 11 వరకు ఏకసింహాసనంలో కమలవెల్లి నాచ్యార్, ఉరయూరు నాచ్యార్ కలిసి పూర్తిగా ఆ నంబెరుమాలు కలిసి ఉంటారు. ఆ ఉత్సవం ఈయనగా వేరే ఎవరు లేదు. ఈ ప్రకారం ఉంది. మళ్ళా పోయిన తర్వాతనే ప్రణయ కళగం వస్తుంది. ఎక్కడ? శ్రీరంగంలో తయారు సన్నిధిలో ఉన్నాయి. ఆ ప్రకారం ఇద్దరు కలిసి ఉంటారు కదా, కమలవల్లి నాచ్యార్. అప్పుడు ఈ ఉత్సవాలు ఆ రోజు చాలా రష్గా ఉంటుంది. ఇదంతా పాల్గొన మాసం. పాల్గొన మాసం అంటేనే మనకి ఇంగ్లీష్ లో చెప్తుందా కొంచెం అర్థమవుద్ది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 దాకా ఇది వచ్చేస్తుంది. ఆ నెల లోపల ఇది వస్తుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 దాకా ఈ ఉత్సవం జరగద్ది. అని 30 రోజుల స్వామిని అడగబాకండి. ఆ 30 రోజుల్లో ఏ ఆ నక్షత్రం ఎప్పుడు వస్తుందో ఒక్కొక్క సంవత్సరం మారి మారి వస్తుంది, మార్పు వస్తుంది. సమ్ టైమ్స్ కొన్ని టైం వచ్చి మార్చి నెల రావచ్చు, కొన్ని ఏప్రిల్ రావచ్చు, ఉన్నాయి. ఆ ప్రకారం ఇది జరగద్ది. ఇది కమలవల్లి నాచ్యారుగా అక్కడ వైభవం. అందువల్ల కమలవల్లి నాచ్యారు అక్కడ అవతారం చేసిన దాననే ఓంగు ఉరయూర్ పాననూర్. అందువల్ల ఆ ఉరయూర్కి వైభవం అంజని. ఇట్లాంటి వైభవం అది ఉండదు. ఇది రెండోది. అప్పుడు ఇంతవరకు చూసింది ఏంటి? మొదట చూసింది తిరుప్పానాళ్వారు అవతారం చేసిన దాని వల్ల ఆ ఉరయూరుకి వైభవం. ఉరయూరు అంటే నేను శిలాపురి అని చెప్పాము, ఆ ఉరయూరుకి వైభవం చెప్పాము. దాని తర్వాత లేదు స్వామి నాట్యాలు అవతారం చేసింది, కమలవల్లి నాట్యాలు అవతారం చేసిన దానివల్ల అప్పుడు అందువల్ల అప్పుడు అక్కడికి వైభవం చెప్పారు. ఇంకోటి ఏం తెలుసా? మూడో వైభవం ఆశ్చర్యమైన వైభవం. ఇంత వైభవం ఉంటే కూడా శ్రీరంగంలో అమ్మా మండపం ఒక మండపం ఉండదు. వడదిరుక్కావేరి తెందిరుక్కావేరి చాలా విషయం ఉండదు. చెప్తా ఉంటే పోతా ఉంటుంది. వడదిరుక్కావేరి తెందిరుక్కావేరి రెండు ఉండదు. వడదిరుక్కావేరి అంటే కావేరి ఇట్టపక్క పోద్ది, ఇట్టపక్క దక్షిణం పక్క. అదే కొల్లిడం అనేది అట్టపక్క ఉత్తరం పక్క పోద్ది. సన్నదికి బ్యాక్ సైడ్ కొల్లిడం, సన్నడికి ఫ్రంట్ సైడ్ వచ్చి కావేరి. ఆ కావేరి స్థానంలో అమ్మా మండపం ఒకటి ఉండదు. ఆ అమ్మా మండపానికి ఎదురుగుండా ఉండేదా ఉరయూరు. ఇది మూడో వైభవం. ఏం స్వామి మూడో వైభవం? మొదట 2 వైభవం చెప్పేశాను. తిరుప్పానాళ్వారు ఉరయూరులో అవతారం చేసిన దాని వల్ల ఓంగు ఉరయూర్, ఆ ఉరయూరుని దివిదేశానికి వైభవం మొదట వైభవం. రెండో వైభవం కమలవల్లి నాచ్యార్ అవతారం చేసిన దాని వల్ల రెండో వైభవం చెప్పాము. ఇప్పుడు మూడో వైభవం ఏమంటే అమ్మా మండపానికి ఎదురుకుంటే ఉరయూరు ఉండే దాని వల్ల మూడో వైభవం చెప్పాను. అమ్మా మండపం ఉంటే ఏం స్వామి అక్కడ ఏముండాయంటే పెరుమాళ్ అక్కడ ఏం చేస్తారు? పెరుమాళ్ సంవత్సరంలో 2 సార్లు అమ్మా మండపం ఏం చేస్తారు? 2 సార్లు 3 సార్లు చెప్పచ్చు. విజయేంద్ర చిత్రా పౌర్ణమి రోజు అక్కడ చిత్రా పౌర్ణమి చైత్రమాసం పౌర్ణమి తిథి, ఆ రోజు అక్కడ పెరుమాళ్ ఏం చేస్తారు? అది ఒకటి. రెండోది ఈ ఆషాఢ మాసం. ఇది ఎంత వచ్చి ద్రావిడ మా లెక్క ప్రకారం అది ఏం చెప్పేది, మన తెలుగు పంచాంగం ప్రకారం అంటే చూడనవదు. ద్రావిడ భాష లెక్క ప్రకారం ఆ పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం. ఆషాఢ మాసం 18వ రోజు లేదంటే 28వ రోజు, 2 రోజులు పెట్టుకుంటారు. 18 కాదంటే 28వ రోజు. ఆ రోజులో అక్కడ పెరుమాళ్ ఏం చేస్తారు? అమ్మా మండపంకి అక్కడ ఏం చేశారంటే అక్కడి నుంచి ఆయన చూపు ఎక్కడ పడుద్ది? ఉరయూరుకు పోద్ది. అక్కడి నుంచి డైరెక్ట్ గా ఆ నది దాటేమంటే ఉరయూరు, డైరెక్ట్ ఉరయూరు పోద్ది కదా. అప్పుడు పెరుమాళ్ దివ్య కటాక్షం పడిన దివ్య దేశం ఏదంటే ఉరయూరు. ఇది మూడో వైభవం. మొదట వైభవం తిరుప్పానాళ్వారు అవతారం చేశాడు. రెండో వైభవం
కమలవల్లినాచార అవతారం చేసి చేసింది కాకుండా శ్రీరంగం నుంచి నంబెరమాల అక్కడ ఒక రోజు వచ్చి పగుడు పూర్తిగా ఉండి రాత్రి 11 వరకు శేక్తి కమలవల్లినాచార్ నంబెరమాల ఇద్దరు శేక్తిగా ఉంటారు. అది అక్కడ జరుగుద్ది. మూడో వైభవం అమ్మా మండపంలో వచ్చి ఆ అమ్మా మండపంలో పూర్తిగా ఏం చేస్తారంటే పెరుమాళ్ అక్కడి నుంచి ప్రత్యక్షంగా ఆయన తిరుక్కన్ పార్వై అంటారు. ఆయన దివ్య కటాక్షం ఆ ఉరయూరుకు పడుతుందేమో, ఆయన మీద పడుతుందేమో, ఏం లేదు మనమే ఆయన ముందు పోయి నిలబెడదామనుకుని ఆయన కటాక్షం మన మీద పడుతుంది కదా. అదే ప్రకారం అమ్మా మండపం వచ్చి అక్కడి నుంచి నేర చూపు ఆయన దివ్య కటాక్షం తస్యత తప్యాసం పొండరీగా ఏవమక్షి నుంచి శాస్త్రం చెప్తుంది. అట్లాంటి ఆయన దివ్య కటాక్షం ఉరయూరు అని దాని మీద పడే వల్ల ఓంగుమురయూర్ ఓంగుమురయూర్ ఆశ్చర్యమైన దివ్య కటాక్షం పెడుతుంది. ఇది ఒక ఆశ్చర్యమైన ఒక దివ్య దేశం. అప్పుడు ఇది ఊర్తిగా ఉండదు కదా. ఈ ప్రకారం ఉంటుందా స్వామి అంటే ఇప్పుడు 3 వైభవం చెప్పాను కదా. ఈ 3 వైభవం ఉన్నా కూడా ప్రధాన వైభవం స్వామి ఆళ్వార్ అవతార స్థలమా, కమలవల్లినాచార అవతార స్థలమా, లేదు దివ్య కటాక్షం అంటే అన్నీ ఉండదు. 3 ఉండదు. ఆళ్వార్ అవతార స్థలం ఉండదు, కమలవల్లినాచార అవతార స్థలం ఉండదు. అదే ప్రకారం ఇంకోటి ఏంది పెరుమాళ్ దివ్య కటాక్షం అమ్మా మండపం నుంచి అంచి ఉండదు. ఈ ప్రకారం ఉండదంటే మహాభారతంలో పరాశర భట్టరు అంటే పెద్ద ఆయన కూరత్తాళ్వార్ తిరుక్కుమారుడు, ఆయన మహాభారతానికి 6 వైభవాలు చెప్తారు. మహాభారతంలో ఉండే సహస్రనామానికి 6 వైభవాలు చెప్తాడు. ఒక్కొక్క వైభవం ఒక్కొక్కలాగా ఉంటది. అయితే దాంట్లో ప్రధాన వైభవం ఏం తెలుసా, ఇది కృష్ణుడే విన్నాడు కదా. కొన్ని మందికి చెప్తారు సహస్రనామం చెప్తారు, అర్చన చేస్తారు. అది ఆ దేవత ఎక్కడో ఉంటుంది, వీళ్ళు ఎక్కడో రాస్తారు, కవిలాగా రాస్తారు, పెట్టుకుంటారు. అట్లా కాదు, ముందుగా నిలబడి భీష్మాచారి సేవిస్తున్నాడు, కృష్ణుడు వింటా ఉన్నాడు. దేవకి నందన శ్రద్ధ, దేవకి నందన శ్రద్ధ అని చెప్తాడు. అప్పుడు ధర్మపుత్రుడు చెప్తాడు, ఏ ధర్మపుత్ర ఎక్కడో ఆకాశంలో చూడబోతా, ఇదిగో కూర్చున్నాడు, ఇతన్నే చెప్పేది 1000 నామాలు ఇతనికే, సహస్రనామం పూర్తిగా ఇతనికే అని చెప్తాడు. దేవకి నందన శ్రద్ధ అని చెప్పాడు కదా, కూర్చోన్నాడు అతనేనా. అదే ప్రకారం తిరుప్పానాళ్వారు అవతారం చేసిన దానివల్ల ఓంగుమురయూర్. అప్పుడు కమలవల్లినాచార అవతారం ప్రధానం కాదా, పెరుమాళ్ దివ్య కటాక్షం ప్రధానం కాదు, ప్రధానమే. అన్నిటికన్నా ప్రధానం ఏంటంటే తిరుప్పానాడు అవతారం ఓంగుమురయూర్ పాననూర్ అని చెప్తారు. అప్పుడు కమలవల్లినాచార అవతారం వల్ల ప్రధానమే, పెరుమాళ్ దివ్య కటాక్షం వల్ల ప్రధానమే. అప్పుడు దానికి ఏం తిరుముగ పడిత్తురై అంటారు. తిరుముగ పడిత్తురై అంటే నేరుగా దివ్య కటాక్షం. అంగ నిరండుం கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் శాపం ఇడందు అని ఆండాలు తెలిపించింది కదా అంగన్నా జ్ఞానతర పాత్రంలో. ఆ ప్రకారం ఆ కటాక్షం దేనిగా పడుతుంది కదా. అందువల్ల ఆ ఉరయూర్ అనే దివ్య దేశానికి ఇన్ని వైభవం అని చెప్తారు. దీంతో ఈ పాసురం పూర్తి అయిపోయింది. ఎన్నరం సీర్ పొయ్గై మున్నోర్ ఇవ్వులగిల్ తోండ్రియ ఊర్ வன்மமிகு கச்சிமல்லை மாமையிலை மன்னியில் நீர்த்தேங்கும் குறையலூர் சீர்களியங் தோன்றிய ஊர் ఓంగుమురయూర్ పాననూర్ అని చెప్తారు. మళ్ళీ దీని అట్నే సమరైజ్ చేస్తాను. ఎన్నరుం సీర్ పొయ్గై మున్నూర్, ఎన్ అరుం సీర్, సీర్ అంటేనే వైభవం చెప్పాను. అరుం సీర్ ఇంకా వైభవం. ఎన్నరం సీర్ పొయ్గై మున్నూర్, పొయ్గై మున్నూర్, పొయ్గై ఆళ్వార్ మున్నూర్ అనే శబ్దాన్ని ఇద్దరిని చేర్చుకోవాల. పొయ్గై భూతం పేయ్, పొయ్గై ఆళ్వార్ భూదత్తాళ్వార్ పేగై ఆళ్వార్ ఇవ్వులగిల్ తోండియ ఊరు. ఈ లోకంలో అవతారం చేసిన ఊరు ఏది? వన్మమిగు కచ్చి, వన్మమిగు మల్లై, వన్మమిగు మామయ్యలు. ఇట్లా చేసుకోవాలి. ఇట్లా మనం లాస్ట్ టైం మనం చూసాము. వన్మమిగు కచ్చి అంటే ఎంత వైభవం ఆ కచ్చి అనే కాంచీపురానికి, అదే మల్లై అనే తిరుక్కడల మల్లైకి ఎంత వైభవం, అదే ప్రకారం మామయ్యలై అనే వైలాపురికి ఎంత వైభవం. వన్మమిగు కచ్చి మల్లై మామయ్యలై మన్నియిల్ నీర్థేంగుం కురయలూర్. మీరు మన్నియారు అని ఒక ఆరు అని ఒక జల సమృద్ధి, ఆ జల సమృద్ధి ఉండే ఎప్పుడు ఉండే ఆ ఆరు పక్కన ఉండే కురయలూరు, తిరుక్కురయలూరులో అవతారం చేసిన తిరుమంగై ఆళ్వార్
షీర్ కలియంతోండ్రియ ఊర్. షీర్ అంటే ఆయనకి వైభవం ఏమంటే భక్తి ఏమి జ్ఞానమేమి పూర్తిగా ఉంటా కూడా ఆ భక్తి జ్ఞానం పూర్తిగా పెట్టుకొని కైంకర్యం ఎన్ని కైంకర్యం ప్రహరి కైంకర్యమేమి ఏదేది కైంకర్యమి అని ఈ రోజు పగల్పత్తు రాపత్తు ఉత్సవం జరుగుతుందంటే అది ప్రధాన కైంకర్యం ఎవరుంటే తిరుమంగి ఆడవారదా, వేరే ఎవరిది లేదు. మన వైకుంఠ ఏకాది ఉత్సవం, పగల్పత్తు ఉత్సవం, రాపత్తు ఆయనదా మొదట రాపత్తు ఉత్సవం స్టార్ట్ చేసిందే తిరుమంగి ఆడవారదా. దాని తర్వాతదా నాదమణి వచ్చి నాదమణిదా పగల్పత్తు ఉత్సవం స్టార్ట్ చేశాడు. మొదట రాపత్తు ఉత్సవం ఒకటే. అటైతే రాపత్తు ఉత్సవానికి దా తిరువాయుమొഴി తిరునాళ్ళని పేరు. మీరు పంచాంగం శ్రీరంగం పంచాంగం చూశారనుకోండి, దాంట్లో రాపత్తుని వేయరు, తిరువాయుమొഴി తిరునాళ్ళు వేసి ఉంటారు. మీరు తెలుగులోనే వస్తుంది అదంతా. అది ఎందుకు వస్తుంది చెప్తానంటే, తిరువాయుమొഴി తిరునాళ్ళు అంటే ఈ ప్రకారం తిరునందానంగా సేవించి నీకేం కావాలని అడిగితే అప్పుడు తిరువంగి ఆవారు ఏమడుగుతున్నాడంటే, నాదేం లేదు, నా ఆచార్యుడు నాకు స్వామి నమ్మాళ్ళు అనుగ్రహించిన ఆ తిరువాయుమొഴి మీరు వినాలన్న అప్పుడు తిరువాయుమొഴి పేరు కాదు. అప్పుడు తర్వాత తిరువాయుమొഴి పేరు వచ్చింది. అప్పుడు మొదట తిరువాయుమొഴിకి ఏం పేరు తెలుసిన, ఇరుం తమిళ్ నూల్ని పేరు. ఇరుం తమిళ్ నూల్ అని చెప్తారు. దీన్ని స్వామి నమ్మాళ్వారే చెప్తారు ఆ పేరు. ఎన్నంజ తొల్లిరంది ఇంగు ఇరుంతమిళ్ నూలివై మొழிంది అని చెప్తాడు. అప్పుడు ఆ ఇరుంతమిళ్ నూల్ అనే ఆ తిరువాయుమొഴിని నువ్వు పూర్తిగా 10 రోజులు వినాలా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క పత్తుగా వినాలని చెప్పి ఈయన ప్రార్థన పెట్టుకుంటే ఆ ప్రార్థన ప్రకారం నంబెరమాల అంగీకారం చేసి ఆ అంగీకారం చేసిన దాని వల్ల రాపత్తు ఉత్సవం మొదట స్టార్ట్ చేశాడు. దాని తర్వాత అది కాలంలో అట్నే పోయింది. అది పోయిన తర్వాత నమ్మాళ్వారు ప్రత్యక్షమయ్యి నాదమునికి దాని తర్వాత ఈ ప్రకారం ఉత్సవాలతో జరిగింది అని చెప్పి నమ్మాళ్వారు నాదమునికి చెప్పటం, దాని తర్వాత నాదముని రాపత్తు ఉత్సవం కాదు మిగతా పాసురాలతో ఉండదే, ఇది 1000 పాసురాలు. మిగతా పాసురాలు ఏమి మొదలాయనమేమి, తర్వాత పెరియ తిరుమడి ఏమి, ఇయర్ప ఏమి, ఇదన్నీ కలిపి పూర్తిగా చెప్పాలని చెప్పిదా. అందువల్ల రాపత్తు ఉత్సవం పగల్పత్తు ఉత్సవం చెప్పి దాంట్లో 2000 పాసురాలు మొదలాయిరం, అదే ప్రకారం పెరియ తిరుమడి రెండు చేసేసాడు. దాని తర్వాత ఇయర్ప అనే 3000 పాసురాల్ని దానికి ఒక రోజు పెట్టుకొని ఇది 2 పూర్తి అయిపోయిన తర్వాత ఇయర్ప శాతం 3వ రోజు పెట్టారు. ఇదంతా తర్వాత నాదమణి పేర్లు అయిపోయింది. అప్పుడు ఇంతవరకు ఈ రాపత్తు ఉత్సవం స్టార్ట్ చేసే ప్రధాన కర్త ఎవరంటే స్వామి తిరుమంగి ఆళ్వార్. అందువల్ల మన్నియల్ నీర్తేంగుం కొరయలూర్ షీర్ కలియన్ తోండ్రియ ఊర్. షీర్ కలియన్ ఆయనకి ఏం వైభవం అంటే ఇట్లాంటి ఇప్పుడు వైకుంఠ ఏకాది ముక్కోటి ఏకాది ఉత్సవం జరుగుతుందంటే అది తిరుమంగి ఆళ్వార్ కైంకర్యం కదా. అందువల్ల షీర్ కలియన్ తోండ్రియ ఊర్ ఓంగు మురయూర్ పాననూర్. ఓంగు మురయూర్ అంటే తిరుపానాళ్వార్ బ్రాహ్మణుగా పుట్టకుండా ఒక కుండలు చేసే ఒక కులంలో పుట్టాడు కదా. అట్లాంటి కులంలో పుట్టిన దాని వల్లే ఆయనకి వైభవం. ఆ వైభవం ఎక్కడ, ఆ ఊరిలో పుట్టాడు. ఆ ఊరికి తిరుపానాళ్వార్ వల్ల వైభవం చెప్పి ఓంగు మురయూర్ పాననూర్ అని చెప్పి పూర్తి చేస్తాడు. దీంట్లో ఈ పాసనం పూర్తి అయిపోతుంది. దీంట్లో ఏదైనా సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వార్ ఎంబెరుమానార్ జీయర్ తిరువడిగలే శరణం, ఆచార్యన్ తిరువడిగలే శరణం, భాగవతాల్ తిరువడిగలే శరణం. రేపు ఆశ్చర్యమైన 31వ పాసనం తొండ్రపడి ఆళ్వార్ తోండియ ఊరు అని చెప్పి 2 ఆళ్వారు గురించి రేపు చెప్తారు. అది ఏందనేది రేపు చూడాలా. ఇప్పుడు ఏదైనా సందేహాలు ఉంటుంది రేపు 6 గంటలకి కాలక్షేపం ఉండాలి. స్వామి చెప్పమ్మా. స్వామి పెరుమాళ్ళు తిరువాళ్ళు జీవి నగరంలో వివాహం చేసుకుని తిరునగరం ఏం చేశారా స్వామి? పెరుమాళ్ళు వచ్చి తిరువాలి నుంచి తిరునగరికి వస్తాడు. అదే రా తిరునగరి లేదా తిరుమంగి ఆళ్వారు ఉండే సంగతి ఉండదు. అయితే తిరుమంగి ఆళ్వారు అవతారం చేసింది తిరుక్కురయలూర్ అనే ఒక ఊరు. స్వామి దాని చుట్టూ ఉండే తెలుగుదేశం అది. ఏడుపడి ఉత్సవా స్వామి? వేడుపరి వేడి నీళ్ళని చెప్తారా? వేడుబరి ఉత్సవం. అంటే వేడా
వేడి నీళ్లు, ఆ, ఆ వేడు బరి అని ఉత్సవం, అది ఉత్సవం. వే- దాన్ని మన తెలుగులో ఏం చేస్తారు, దొంగల దోపు అంటారు. రాసుకున్నాను. దొంగల దోపు అంటారు. బట్ వేడుబరి ఉత్సవంగా ప్రధానంగా చెప్పేది. జై శ్రీమన్నారాయణ స్వామి. బాగున్నారా స్వామి? అవునమ్మా. ఆ, చాలా సంతోషం స్వామి. సంతోషం. స్వామి నంబాడ ఇవాళ అదే కార్తీక మాసంలో కైకక ఏకాదశి రోజు జరిగే ఆచార్యులు, ఆయన పేరు రాక్షసుడికి మోక్షం ఇచ్చిన ఆయన నంబాడాల్వానా నంబాడువాన్. నంబాడువాన్. నంబాడువాన్ ఆయన పేరు, నంబాడువాన్ పేరు. అడిగేం స్వామి. చెప్పమ్మా. స్వామి ఇప్పుడు శ్రీరంగం నుంచి ఉత్సవర్లుగా నంబెరుమాళ్ళు ఇక్కడికి ఒరయూరుకి వేయించేస్తారన్నారు. ఉమ్. ఇక్కడ ఉత్సవర్లు లేరు కాబట్టి మరి తాళవార్లు అయితే ఉత్సవమూర్తిగా వేయించేస్తున్నారా స్వామి ఆయన ఒరయూరు? ఉత్సవమూర్తిగా ఉంటారు. పెరుమాళ్ మూలవర్లు కూడా ఉంటారు. మూలవర్లు అழகிய మనవాళ్ళ మూలవర్ల పెరుమాళ్ళు ఉంటారు. ఉత్సవర్లు అక్కడ పోతారు. అయితే ఉరయూరుకి ఎంత వైభవం చూడండి. శ్రీరంగానికి ఉరయూరుకి ఎంత కనెక్షన్ ఉంటే ఈ ఉత్సవాలుగా ఆ ఉత్సవం పెట్టుకోవాలంటే ఎంత వైభవం ఉండాలా. అడిగాను దాసోం స్వామి. చెప్పండి స్వామి. అయ్యే మా దగ్గర వనపర్తి మాది వెంకటేశ్వర స్వామి దేవస్థానము. ఇక్కడ అధ్యయనోత్సవాలు మేము పూర్తి నారాయణ దీవ ప్రబంధం అంతా కూడా ఒక 7 రోజులు చెప్తాం స్వామి. వైకుంఠ ఏకాదశి రోజు నమ్మాళ్ళ వారికి పరంపతోత్సవం చేయాలా, లేక ముందు తర్వాత కూడా చేసుకోవచ్చు? అడిగి ఆ రోజే చెయ్యాలా. ఆ రోజు అన్ని చేస్తారు. ఆ రోజు వచ్చి ఇది తిరువాయుముడి తిరునాళ్ళ నుంచి ఆ రోజు తిరువాయుముడి స్టార్ట్ చేస్తారు. వైకుంఠ ఏకాదశి రోజు ఆపద్ద రాపత్తు మొదట రోజు. అది వైకుంఠ ఏకాదశి అంటే రాపత్తు మొదట రోజు అద్ద వైకుంఠ ఏకాదశి. అయితే మేము కేవలం 6 రోజులు వైకుంఠ ఏకాదశి కంటే ముందు ప్రారంభం చేస్తున్నాం. అడిగాను దానికి ముందు 10 రోజులు ఉండాలి. అది పగల్పత్తుని పేరు ఉంది. కానీ మేమేం 6 రోజుల్లో పూర్తి చేస్తున్నాం. ఏ రోజు? మన వైకుంఠ ఏకాదశి కంటే ముందు రోజు ప్రారంభం చేసి 7 రోజుల లోపల మొత్తం తొలక్క నుంచి సాత్మరి వరకు ముగింపు చేస్తున్నాము. చిన్న సన్నది కాబట్టి అందులో చేసుకునే సౌకర్యం లేని మీరు అలాగే చేసుకుంటున్నారు. అంతే కదా? ఇప్పుడు నమ్మాళ్ళ వారి పదంపదోత్సవము ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజు చేసుకుంటే సరిపోతుంది. అది నమ్మాళ్ళవారు పరంపదోత్సవము, నమ్మాళ్ళవారి పరంపదోత్సవం వైకుంఠ ఏకాదశిని 10వ రోజుదా చెయ్యాలా. వైకుంఠ ఏకాదశి మొదట రోజు నమ్మాళ్ళవారు మొదట తిరువాయుముడి మొదటి పత్తి స్టార్ట్ చేస్తారు. అప్పుడు 10 పత్తి పూర్తి అయిపోయిన తర్వాత ఆయన వైకుంఠానికి పోయేది. అప్పుడు నమ్మాళ్ళవారు వైకుంఠానికి పోయేదానికి 10 పత్తి పూర్తి చేయాలి కదా. ముందే ఆయన వైకుంఠానికి పంపించాను కాదు కదా. అంటే మేము ముందే పూర్తి చేస్తున్నాము. వైకుంఠ ఏకాదశి కంటే ముందే పూర్తి చేస్తున్నాము. అవి చేయొచ్చా చేయొద్దని చెప్పేసి అంటే అది వైకుంఠ ఏకాదశి అంటే తిరువాయుముడి మొదట రోజు. దాంట్లో 10వ రోజుదా నమ్మాళ్ళవారు వైకుంఠం పోయేది. ఆ రోజుదా చెయ్యాలి. దానికి నమ్మాళ్ళవారు మోక్షం అని ఆ రోజుకి పేరు. వైకుంఠ ఏకాదశిని 10వ రోజు నమ్మాళ్ళవారు మోక్షం అంటారు, లేదు నమ్మాళ్ళవారు తిరువడి తొడలంటారు, లేదు నమ్మాళ్ళవారు తిరుముడి సేవ ఆ పెరుమాళ్ తిరుముడి సేవ అంటారు. ఇదంతా పేరు పెట్టుకుంటారు. అయితే ఆ రోజు అన్ని దివ్య దేశంలో ఆ రోజు చేసేది. అయితే ఇంట్లో ఏమి ఒక విశేషం అంటే మీరు అడిగిన దాని వల్ల చెప్తున్నాను. శ్రీరంగంలో బ్రహ్మోత్సవం జరగద్ది. ఆ బ్రహ్మోత్సవం పుష్యమాసం బ్రహ్మోత్సవం ఉంటుంది. పుష్యమాసం అనేది మార్గశీర్ష మాసానికి మ్యూట్ చేసి పెట్టండి, ఎప్పుడో కొంచెం బాగుంటుంది. మార్గశీర్ష మాసానికి నెక్స్ట్ మాసం పుష్యమాసం. ఆ పుష్యమాసంలో ఒక ఉత్సవం జరగద్ది.
బ్రహ్మోత్సవం. సమ్ టైమ్స్ ఏమవుద్దంటే ఈ అనధ్యయన కాలం పగల్పత్తి రాపత్తి ఉత్సవం పుష్యమాసం కూడా కంటిన్యూ అవ్వచ్చు. అవును అవును. అప్పుడు కంటిన్యూ అయిపోయిందంటే అప్పుడు ఆ బ్రహ్మోత్సవానికి ఇది కొంచెం మధ్యలో వచ్చి అడ్డంగా వచ్చేసింది అనుకోండి, అప్పుడు శ్రీరంగం ఒక దివ్యదేశంలో ఏం చేస్తారంటే వాళ్ళు మార్గశీర్ష మాసం లేదా పగల్పత్తి రాపత్తి ఉత్సవం చెయ్యాల. అయితే అట్లా చేస్తా ఉన్నప్పుడు పుష్యమాసంలో అది ఆ ఉత్సవం అడ్డం వచ్చేసిందంటే అప్పుడు వాళ్ళు మార్గశీర్ష మాసంలో చేయకుండా కార్తీక మాసంలోనే ఆ పగల్పత్తి రాపత్తి ఉత్సవం చేస్తారు. శ్రీరంగంలో ఒకటే, మిగతా దివ్యదేశం అంతా ఆ పుష్యమాసంలో ఉత్సవం ఉండదు కాబట్టి వాళ్ళు యథాప్రకారం మార్గశీర్ష మాసంలోనే ఆ పగల్పత్తి రాపత్తి ఉత్సవం చేస్తారు. ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి. అది వచ్చి ప్రతి సంవత్సరం కాదు, ఒక 4-5 సంవత్సరం ఒకసారి ఆ ప్రకారం రావచ్చు. మంచిదండి, మంచిది. దాసం అడిగాను దాసమ్మ స్వామి. చెప్పమ్మా. అడిగాను రామాదాసి. బాగున్నారా స్వామి? అవునమ్మా, అవునమ్మా, అవునమ్మా. స్వామి ఇంకొక చిన్న మాట, తిరువాళ్ళకు ఇంకొక పేరు ఇరుం తమిళ్ నూల్ కదా స్వామి. ఇరుం తమిళ్ నూల్. ఇరుం తమిళ్ నూల్ తిరువాయుమడికి ఆళ్వార్ పెట్టిన పేరు ఇరుం తమిళ్ నూల్. తిరువాయుమణి అని పెట్టారు, వెనకాల ఆచార్యులు పెట్టిన పేరు. అదే ఆళ్వార్ నమ్మాళ్వార్ పెట్టిన పేరు ఇరుం తమిళ్ నూల్. అట్లాగే ఇది నమ్మాలి వారిలే పెట్టారు పేరా స్వామి. స్వామి చాలా డౌట్లు ఉంది, కొంచెం రికార్డు తొందరగా పెట్టింది స్వామి. స్వామి రేపు హైదరాబాద్ రేపు ఇంకా ఉన్న వాళ్ళకి లింక్ ఇస్తాను స్వామి. అర్థం కాలమ్మా. అదే మొన్న మీకు ఫోన్ చేసి చెప్పే కదా స్వామి, రేపు లింక్ ఇస్తాను. రేపు వాళ్ళ కాలక్షేపం నచ్చి బాగుందంటే అప్పుడు మీ నెంబర్ ఇస్తాను, మాట్లాడదాం. అలాగే మీ ఆర్తి తీసుకుని చేద్దామని అలాగే. దాసోహం స్వామి చెప్పండి అమ్మా. ఈ 13 రోజుల తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం కదా స్వామి, ఆ రోజు ప్రబంధ నిగమనం అవుతుంది కదా అండి స్వామి. అంటే ఆ రోజు ప్రబంధం అనుసంధానం చేసి నిద్రించాలా లేకపోతే ఎలాగా స్వామి? ఎలా ప్రొసీజర్ ఏంటి స్వామి, ఒకసారి చెప్తారా? ఏ 13 రోజులమ్మా? ఈ 13 తారీఖున ఎల్లుండి. అదే ఆ రోజు చెయ్యొచ్చు. అంటే తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రం రోజు అనధ్యయన కాలం కాదు. ఆ రోజు నుంచి కొన్ని మంది అట్లా ఎత్తుకుంటారు. అయితే కార్తీక మాసం పౌర్ణమి రావాల. అది సమ్ టైమ్స్ ఏమొస్తుందంటే కార్తీక మాసం కృత్తికా నక్షత్రం పౌర్ణమి రెండు ఒకే రోజు వస్తుంది. రెండు ఒకే రోజు వచ్చేసిందంటే అప్పుడు ఆ రోజే లాస్ట్ రోజు. అయితే ఈ సంవత్సరం రెండు ఒకే రోజు రావాల. పౌర్ణమి శనివారం వస్తుంది, కృత్తికా నక్షత్రం వచ్చి శుక్రవారం, అవును స్వామి, పౌర్ణమి వచ్చి శనివారం. అప్పుడు పౌర్ణమి దాకా సేవించవచ్చు. ఓకే, అంటే ఆ రోజు సేవించి ఇక లోపల పెట్టేసేయాలి స్వామి. పెట్టేయాల్సిందే. పౌర్ణమికి మరుస రోజు నుంచి సేవించకూడదు. ఓకే. అయితే సమ్ టైమ్స్ ఏమవుతుందంటే పౌర్ణమి రోజు తిరుమంగై తిరునక్షత్రం రెండు ఒకే రోజు వస్తుంది. అందువల్ల తిరుప్పానాళ్వార్ తిరునక్షత్రాన్ని సేవించడం కాకుండా అయిపోద్ది. అవును స్వామి. అయితే ఈ సంవత్సరం తిరుప్పానాళ్వార్ తిరునక్షత్రం కూడా సేవించవచ్చు. ఓకే, అంటే కాబట్టి అంటే సండే రోజు మనం సండే వరకు సేవించవచ్చు స్వామి. సండే పౌర్ణమియా? అవును స్వామి, సండే పౌర్ణమి వచ్చింది, సండే వరకు సేవించవచ్చు. ఓకే ఓకే. అడిగాను స్వామి. అడిగాను స్వామి.
స్వామి జోషిమార్ తిరుపతిది ఊరు గురించి ఒక మాట చెప్పండి స్వామి. ఏందమ్మా? జోషిమార్ తిరుపతిది దివ్యదేశం గురించి. జోషి మారు కాదమ్మా, జోషి మట్టి. మట్ట జోషి మట్టి దానికి జోషి మట్టిని పేరు. ఇది తిరుపతిది అంటే తిరుపతి అనే దివ్యదేశం ఉంది, జోషి మట్టి. తిరుమంగళ మంగళాశాసనం చేసిన దివ్యదేశం అది. బద్రీనారాయణ పోయే దోల అది ఉండదు ఆ దివ్యదేశం. నరసింహుడు అక్కడ వెంచేసి ఉంటాడు. జోషిమఠి తిరుపతిది అని చెప్పి దివ్యదేశం, ఆశ్చర్యమైన దివ్యదేశం. అది మన సంప్రదాయం కాకుండా అక్కడ ఓల్డ్ సంప్రదాయం ప్రకారం అక్కడ జరుగుతుంది. శ్రీమన్నారాయణ నరసింహుడు అక్కడ వెంచేస్తున్నాడు. దాసోహాలు స్వామి అడియన్ రామానుజదాస్. సంతోషం స్వామి. కమలవల్లి నాచ్యారు, నంబెర్మాళ్ళు, ఇంకొక అమ్మవారి పేరు ఏదో చెప్పారు, రాసుకోలేకపోయారు స్వామి. ముగ్గురు యాక సింహాసనం మీద ఉంటారని చెప్పారు. ముగ్గురు కాదు, ఇద్దరేమ్మా. ఉరయూరు నాచియార్, కమలవల్లి నాచియార్ రెండు ఒకటే. అవును, అదే కమలవల్లి నాచియార్ రాసుకున్నా, పెరుమాళ్ రాసుకున్నా, ఇంకొక నాచియార్ ఎవరో అని. అదేమా ఉరయూరు నాచియార్ అని పేరు. ఉరయూరు నాచియార్ దా కమలవల్లి నాచియార్ అది రాసుకున్నా. అంతే అంతే. ముగ్గురు యాక సింహాసనం మీద ఉంటారు అన్నారు. ముగ్గురు కాదమ్మా, ఇద్దరేమా. ఇద్దరు. ఇద్దరే. కమలవల్లి నాట్యాలు, పెరుమాళ్. అంతే 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 అంతే.